రోజుకొక మాస్టర్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని బోధించడానికి లలిత మేడం గారు వచ్చారు. మేడంకి స్వాగతం, సుస్వాగతం మేడం. మీకు బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ తరపున అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మహర్షి నా హృదయపూర్వక జ్ఞాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో, ఈ లైవ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నారు. మరి మనం ఆలోచన చేయకుండా ఇంకా చెప్తున్నాము. జనరల్ టాపిక్ ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒకే పత్రిసారి చెప్పిందే. నాకు ఇప్పుడు ఏంటో మేడం ఫోన్ చేయగానే నాకు ఇదే అనిపించింది మెసేజ్ లాగా. మా సిస్టర్ వచ్చారు వైజాగ్ నుంచి, ఐడియా ఇమ్మన్నాను, కానీ తను వచ్చే ఐడియా ఇచ్చేలోపు నాకే మెసేజ్ వచ్చింది. ఇది ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్తారు కదా ప్రతిసారి. అసలు దాని అర్థం ఏంటి అది తెలియజేసుకుంటూ, అసలు మనం ఎంతవరకు అలా ఉంటున్నాం అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మరి ఎలా ఉండాలి, ఈ 3 పాయింట్లు తెలుసుకున్నాం. మనకందరికీ సుపరిచితమైన టాపిక్ ఇది. కొంచెం వివరంగా చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటే అసలు ఏంటి, మరి అలా ఉంటున్నామా, అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేసి ఈ మూడిటి గురించి మీకు అందరికీ తెలిసిందే, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? ఇది నాకు ఇప్పటికిప్పుడు వచ్చిన మెసేజ్, మేడం అడగగానే చెప్తున్నాం. సరే, మనందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తాను, భగవద్గీత చదువుతుంటే మనం ఏదైనా విన్నా చదివినా కూడా, ఇప్పుడు భగవద్గీతనే ఉదాహరణగా తీసుకున్నాం. చాలాసార్లు చెప్తాను నేను స్టార్టింగ్లో నా క్లాస్లో. ఆ భగవద్గీత కృష్ణుడు అనుకోవాలి, చదివే మనం అర్జునుడు అనుకోవాలి. అలాగా ఓపెన్ మైండ్తో వినాలి. ఇప్పుడు మనం అరగంట మెడిటేషన్ చేసాం కదా, మరి మనందరం చక్కగా పీస్ఫుల్గా ఓపెన్గా ఉన్నాయి మైండ్. అందుకనే ఫస్ట్ మెడిటేషన్ చేసి క్లాస్ చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. చక్కగా విందాము. శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, చక్కగా విని దానిని మననం చేసుకొని మరి ఆచరించి ఆత్మ సాక్షాత్కారం పొందడం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఆలోచన చేసుకుని టాపిక్ తీసుకుందాం. మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటే ప్రియమైన మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మై ప్రియమైన మిత్రులారా, నా యొక్క, మై అంటే నా యొక్క ప్రియమైన మిత్రులారా. అంటే ఆ మిత్రులు అంటే అసలు ఎవరు? మనకి ఏదో పార్టీలు ఎంజాయ్మెంట్లు చేసుకుంటూ, సినిమాలు షికాలు చేసుకుంటూ, అట్లా జల్సా చేస్తూ, అది కాదు ఫ్రెండ్ అంటే. ఇక్కడ ప్రాపంచికమైన ఫ్రెండ్ కాదు. ప్రాపంచకంలో ఫ్రెండ్స్ అలా ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే, మనము పైలోకంలోనంట అందరూ ఆత్మ సోల్ లెవెల్లో ఫ్రెండ్స్ లాగా విరాజిల్లుతామంట. మరి ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అన్లిమిటెడ్గా ఉంటుంది కదా లవ్ అనేది ఫ్రెండ్స్ దగ్గర. మనము మరి ఎన్నో నేర్చుకోవటానికి వస్తాం కదా భూమి మీద. అన్నీ అమర్చి చక్కగా ఇచ్చినప్పుడు ఇక భగవంతుడు అనము, ధ్యానము అనము, ఏమీ అనము, చక్కగా ఆ జీవితాన్ని వృధా చేసుకుంటామంట. అన్ని వడ్డించిన విస్తరలా ఉంటాయి. మరి అన్నీ అయితే పైకి వెళ్తాం మనం వచ్చిన పని చూసుకోకుండా. అప్పుడు ఈసారి నేను ఇలా ఉండకూడదు, మళ్ళీ మంచి జన్మ తీసుకోవాలి అనుకొని వెళ్ళినప్పుడు, మరి అలాంటి జన్మ తీసుకొని ఒక భగవంతుడిగా ఎదగాలని జన్మ తీసుకోవాలంటే నీకు కొన్ని కొన్ని పరీక్షలు ఉంటాయి. మరి ఆ పరీక్షలు నువ్వు తట్టుకోవాలి అంటే ఒక బాధలు పెట్టేవాళ్ళు రావాలంట మనకి. ఒక అత్తగారిలాగో, ఒక భర్తలాగో, ఆడపడుచులాగో, లేకపోతే తల్లో చోతోబుట్టులు ఎవరో ఒకళ్ళ ద్వారా. అప్పుడు మరి మేము ఫ్రెండ్స్లా ఉంటాం కదా, మేము రాము అని అంటారట. అక్కడ సోల్ లెవెల్లో మన ఫ్రెండ్స్ లాగా ఉన్నవాడు అన్న మనలాంటి సోల్స్ బోళ్ళ మంది ఉంటారు అక్కడ. అప్పుడు ఒక వృద్ధాత్మలు అనమాట. అంటే తను కావాలంటేనే జన్మ తీసుకుంటారు వాళ్ళు, అవసరమైతేనే. వాళ్ళు ఎంతో కరుణతోటి, నేను వస్తాను నేను బాధ పెట్టే అత్తగారులా, బాధ పెట్టే భర్తలా, లేకపోతే అలాగా అలా అనమాట. ఎవరి ద్వారా అయితే నేను జ్ఞానోదయం పొందుతుందో, ఎన్లైట్ అవుతుందో, అలాగా నేను వస్తాను.
అంటే బంగారం పైన పుటం పెడితేనే కదండి మెరుస్తుంది. మరి శిల్పం అవ్వాలంటే ఎన్నో ఉలి దెబ్బలు పడాలి. కష్టపడకుండా ఏది రాదు. అంటే మనకు అన్ని ఇచ్చాడు భగవంతుడు, మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం దాన్ని. అందుకని మళ్ళీ పరీక్షలకు ఇదయ్యి మనం దాంట్లో గెలిస్తేనే మళ్ళీ మనం ఆత్మజ్ఞానాన్ని పొంది ఎన్లైట్ అయ్యి మనం అక్కడికి వెళ్తాం అనమాట. అందుకే అనుభవ జ్ఞానం కోసమే ఈ జన్మ. ఆ అనుభవ జ్ఞానంలో పరీక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. ఆకర్జంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ లో మరీ ఉన్నాయి. ఇంటిలోను, ఒంటిలోను, బయట ఏ పరంగా చూసినా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, సంసారపరంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఎదుర్కొంటున్నామో పెరుగుడు మాస్టర్స్ అయిన మనకే తెలుసు. అందులోనూ సీనియర్ మాస్టర్లు అనుకున్న వాళ్ళకే తెలుసు. మరీ మరీ గుర్తు చేసుకుందాం. మరి ఇవన్నీ మనం ఎంచుకొని వచ్చాము. ప్రతిసారి ఆఖరి జన్మ, ఆఖరి జన్మ, ఆఖరి జన్మ అనడానికి అర్థం ఏంటి? ఆఖరి జన్మలోనే ఇలా జరుగుతుంది. అన్ని మరి అప్పులు తీరాలి కదండి. ₹1,00,000 ₹1,00,000 అప్పు చేసాము. మన శాలరీలో కొంచెం ఒక 10% 20% ఇచ్చుకుంటూ వస్తేనే కదా ఆ వడ్డీయో అసలు అది అసలు తీరుతుంది. వడ్డీ కట్టుకుంటూ అసలు తీర్చేదాకా కట్టుకోవాలి. మరి అలా అన్నమాట. అప్పులు తీరాలి. మరి అనుభవ జ్ఞానంతో ఆ పరీక్షలు నెగ్గితేనే అప్పుడు వాళ్ళు ఆ వృద్ధాత్మలు మన కోసం కరుణతోటి అలా వస్తారు. అది అక్కడ ఫ్రెండ్స్ లా ఉన్న వాళ్ళము ఇక్కడ ఫ్రెండ్స్ లా విరాజిల్లాలి. అంటే మనం ధ్యాన సాధన చాలా సాధన అంటారు కదా, సాధనమున పనులు సమకూరు ధరలోన అని. అలా సాధన చేస్తూ చేస్తూ చేసినప్పుడు ఒకనొక టైంలో ఎన్లైట్ అయ్యి ఆ కుండల్ని యాక్టివేట్ అయ్యి ఆ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి మరి ఆ ఆజ్ఞ చక్రం నుంచి ఆ సహస్రారం దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్నో జన్మలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అంతకు డబల్ ఉంటదంట. మరి ఆ స్థితికి వెళ్ళే వరకు ఈ సోల్ బేబీ సోల్ నుంచి మరి ఆ వృద్ధాత్మ ఆ అంత స్థితికి వెళ్ళేదాకా కూడా ఇలాగా మనకి ఆ వృద్ధాత్మలు ఎంతో కరుణతోటి మనల్ని బాధ పెట్టేలాగా వస్తారంట. కానీ ఫ్రెండ్స్ కదా అక్కడ. మరి అందరూ మరి అందరూ రామంటారనమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి మనకి ఇలా చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం అలాంటి చిన్నతనంలోనే 7 years వరకునే థర్డ్ ఏ ఓపెన్ అయి ఉంటుంది అంటారు. మరి మొక్కే ఉన్నది మానే ఉండదు. ఆ థర్డ్ ఏ మళ్ళీ కుంచుకుపోయి ఆ మూర్ఖమైన తల్లిదండ్రుల వల్ల, స్కూల్లో పిల్లల ఆ టీచర్స్ వల్ల వాళ్ళకి తెలియదు అథారిటీ అనమాట, అధికారం చెలాయిస్తుంటారు. అలా కుంచుకుపోక ముందే స్కూల్స్ లో, కాలేజీలో ఎందుకు చెప్తున్నాం మనము? ఆ ఆ మూడో కన్ను ఉండగానే వాళ్ళని ఆ థర్డ్ ఏతోనే అలా ఉంచుతాం అనమాట. అది అప్పుడు ఆ ఎన్లైట్ అయ్యి మరి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రామకృష్ణ పరమహంస, మరి ప్రహ్లాదుడు వీళ్ళందరూ చిన్నతనం నుంచే కదా, రమణ మహర్షి వీళ్ళందరూ చిన్నతనం నుంచే, బుద్ధుడు ఎన్లైట్ అయ్యి మరి అలా అన్ని తెలుసుకొని ఆ వాళ్ళు ఎందుకు వచ్చామో తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఉన్నారు, చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. మనకి అజ్ఞానంలో ఉండి ఒక సీనియర్ మాస్టర్లు అనుకున్నాం, థర్డ్ ఇయర్ మాస్టర్లు అనుకున్నాం, సేవ చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, మరి మనము మిత్రులాగా విరాజిల్లుతున్నామా? అది అసలైన మిత్రత్వము అంటే, మై డియర్ ఫ్రెండ్స్ అంటే అది. ఆ అలా ఎన్లైట్ అవ్వి మన ఆ జ్ఞానాన్ని పొంది కామన్ సెన్స్ అనుకోవచ్చు. భద్రసారిని అడిగితే ఏమంటారు? నాకేమీ ఆత్మజ్ఞానం లేదు, నా మూడో కన్ను లేదు, నాకేమీ తెలీదు, నాకు తెలిసింది కామన్ సెన్స్. విశ్వం అంత కామన్ సెన్స్ ఉంది ఆయన దగ్గర. ఆ విశ్వంలో భూమి అనేది ఇంత ఒక నక్షత్రంలో ఒక స్టార్ లాగా చిన్నగా వెలుగుతుందంట. మరి అంతన్నా ఉందా మనకి? అంత ఉంటే మనం అలాగా చిన్నప్పటి నుంచే మంచి తల్లి తల్లే గురువు అంటారు. మరి ఆ తల్లి రామ్మ ధ్యానం చేయమ్మ, చక్కగా నీకు చాక్లెట్ కొనిస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా అంటూ చక్కగా చిన్న చిన్న అనుభవాలు చాక్లెట్లు ఇస్తారట మనం 40 రోజులు ధ్యానంలో. అలాగా తల్లిదండ్రులు అలా చెప్పి కడుపుతోనే కౌన్సిలింగ్ ఇచ్చి ప్రహ్లాదుడికి ఇచ్చినట్టు అలా పెంచాలి. అప్పుడు చిన్నతనంలోనే ఎన్లైట్ అయ్యి మిత్రత్వం అనేది నేర్పుతాము, మిత్రత్వంగా ఉంటాము, విరాజిల్లుతాము. అది అందులో ఇంత అర్థము పరమార్థము ఉండదండి. మిత్రత్వం అంటే ప్రాపంచిక మిత్రత్వం కాదు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ అవసరం తీరగానే స్వార్థంతో వదిలేస్తుంటారు. ప్రాణమిత్రులు అని చెప్పారు చాలా సినిమాల్లో. కృష్ణ ఆ టైంలో అప్పుడు వచ్చాయి అవన్నీ. రామారావు ఆస్తి ఉండగా అందరు చేరతారు. అర్థమవుతుందా? కొంచెం సినిమా వాడుతుంటాను నేను పిట్ట కథలో, కామెడీ జోక్స్ చెప్తూ క్లాసులో ఉంటుంది నాకు సరదాగా. మరి మిత్రత్వం అంటే ఇంత ఉందండి. అది అసలైన మిత్రత్వము అంటే. అలాగా అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లా ఉండాలంట, తోబుట్టువులు ఫ్రెండ్స్ లా ఉంటారంట, అత్త కోడలు ఫ్రెండ్స్ లా ఉండాలంట, తల్లి కొడుకులు ఫ్రెండ్స్, భార్య భర్తలు ఫ్రెండ్స్ లాగా ఉండాలి, తల్లి బిడ్డలు ఫ్రెండ్స్ లా ఉండాలి. అప్పుడు అనలేట్ అయ్యి మనము ఉండగానే ఏమీ లేదండి, మోక్షం అంటే మన మన అనుకోవాలి.
ఏముందండి అందులో మన అనుకుంటే. ఇప్పుడు పెళ్ళవుతుంది, అత్తగారు అందరూ కోడలు అందరం చేస్తాం, మన అనుకుంటుందా అత్తగారు? కోడలు అనుకుంటుందా అండి? ఇది మన కుటుంబం. 20 ఏళ్ళు ఉంటారు, మహా 25 ఏళ్ళు ఉంటారు, నమ్మకం 30 ఏళ్ళు పోనీ ఇప్పుడు ఈ రోజుల్లో. అప్పుడు మా చిన్నతనంలో అయితే 17 18 ఏళ్ళకి అట్లా పెళ్ళి అయిపోయేది, 15 16 18 ఏళ్ళకల్లా, 20 ఏళ్ళ లోపు. మరి ఇప్పుడు 25 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. విలువలు అనేది తల్లిదండ్రులే చెప్పట్లేదు. ఆ ఏ తల్లి ఏ కూతురికి విలువలు నేర్పి పంపిస్తుంది? అత్తగారితో మామగారితో ఆడపడుచులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఆ ఆ విలువలు ఎవరు నేర్పిస్తున్నారు? మరి ఈ ఆత్మజ్ఞానము అనేది ఉన్న తల్లిదండ్రులు కడుపులో ఉండగానే బిడ్డకి కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రహ్లాదుల్లాగా నేర్పించి ధ్యానాన్ని, రావడం రావడమే చక్క నువ్వు నువ్వు మంచి ఒక అంశాత్వమ్మ, నువ్వే పరమాత్మమ్మ, నీ కోసం ఎదురు చూస్తున్నాం నువ్వు అని ఆ బిడ్డ పుట్టగానే గుండెలు కట్టుకొని అలా చెప్పాలంట. కడుపులో ఉండగానే చెప్పాలంట. ఆడపిల్ల అయితే అలా అబార్షన్ అలా ఉండకూడదంట. అప్పుడు వాళ్ళు ఎన్లైటెంట్ ఉంటారు. పుట్టగానే యోగులు యోగులుగా పుడతారు. వాళ్ళు యోగులే మన జన్మకి. ఇప్పుడు ఇప్పుడు ఈ 2000 సంవత్సరం నుంచి కూడా యోగులే పుడుతున్నారు భూమి మీద. మరి ఆ యోగులుగా పుట్టిన వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? నీ ద్వారా పుట్టింది నీ ద్వారా పుట్టారు కానీ నీ బిడ్డలు కాదు అంటారు ప్రతిసారి. మనం అలా ఉన్నామా అని ఒకసారి ఆలోచించుకుందాం. మిత్రత్వం అంటే అదండి. ఒక తల్లి అలాగా ఒక గురువే. తల్లి అనేది మొదటిది తొలి గురువు. మరి ఆ తల్లి ఎలా ఉంటుంది? ఒక గురువుగా బిడ్డల్ని పెంచుతుందా? ఒక ఫ్రెండ్లీగా పెంచుతుందా? ఏం నూరు పోస్తున్నారు పిల్లలకి? అలాగా మిత్రత్వం నేర్పడానికి వచ్చి పరీక్షలు రకరకాలుగా ఉండి అవన్నీ కూడా చిన్నతనంలోనే తల్లి నేర్పితే పొంది ఎన్లైటైన్మెంట్ పొంది అప్పుడు తను మిత్రత్వంతో విరాజిల్లుతుంది. కష్టపెట్టిన తల్లిను అత్తగారితో ఆడవచ్చు అందరితో. వాళ్ళు అత్తగారు వాళ్ళ బుద్ధి వాళ్ళది, అది వాళ్ళ నేచరు. మన నేచర్ ఏంటి? ఇవ్వడం, ప్రేమించడం, ఒక చెట్టులాగా. అలాగ తెలుసుకొని చిన్నప్పటి నుంచే ధ్యానం ఉంటే అలా తెలుసుకొని శ్రీరాముడు చూడండి చిరునవ్వుతో, శ్రీకృష్ణుడు చూడండి ఎన్ని కష్టాలు పడ్డాడు, హరిశ్చంద్రుడు, యోగులు, ప్రతి బ్రహ్మంగారన్న షిరిడి సాయిబాబుని ఎవరైనా తీసుకోండి, పూలబాటలు ఏమైనా నడిచారా వాళ్ళందరూ? ప్రాణాలు తుది శ్వాస విడిచే వరకు ఎంత కష్టపడ్డారు. మన పచ్చితోనే తీసుకోండి, తను ఆ ప్రాణం మొత్తం ఆరో ప్రాణం సైతం భూదేవికి అర్పించి భూమి స్వర్గంగా మార్చి తన పని ముగించుకొని తొందరగా ముగించుకొని వెళ్ళారు. మరి అలా ఉంటారు. కాబట్టి ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నా కూడా ఎన్లైటన్ పొందితే చిన్నతనంలోనే చిరునవ్వుతోటి కృష్ణుడిలాగా రాముడిలాగా నవ్వుతూ చక్కగా ఫ్రెండ్స్. మరి కైక మరి దశరథుడు ఇలా వెళ్ళిపోమన్నాడు అని చెప్పి అడవులకి వెళ్ళిపోమన్నారు, 8 ఏళ్ళు వనవాసం, 8 ఏళ్ళు అరణ్యవాసం, అది ఇది అని చెప్తే నవ్వుతూ వెళ్ళాడా? రాముడు కష్టపడుతూ వెళ్ళాడా? తండ్రిని ఏమన్నా తిట్టాడా? తల్లిని ఏమన్నా నిందించాడా? మనము అసలు పిల్లలు ఏదైనా తల్లిదండ్రులు చెప్పబోతే అసలు నోట్లో మాట రానిస్తున్నామా? నీకేం తెలుసు, నువ్వేంటి చెప్పేది? అలా అంటారా పిల్లలు? కొన్ని తల్లిదండ్రులు అధికారం చెలాయిస్తారా? ఇది మిత్రత్వం అంటే. తల్లి బిడ్డలు, అత్త కోడళ్ళు, ఆడపడుచులు, ఇదందరూ కూడా మిత్రత్వం నేర్పాలి. పక్కన మన నైబర్స్, ఆ మనుషులే కాదండి, ఆ కోళ్ళు చేపలతో మేకలతో ఆ మూగ జీవాలతో మిత్రత్వం నేర్పాలన్నమాట. అది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు తర్వాత మై డియర్ మాస్టర్స్. మాస్టర్ అంటే దేవుడు. ఇంగ్లీష్లో మాస్టర్ అంటాం, తెలుగులో దివ్యుడు అని పలకలేక దేవుడు. మనం ఆ దేవుడు అవడానికి వచ్చాం, దైవ లక్షణాలు అలవడానికి వచ్చాం. ఇందాక చెప్పుకున్నట్టు చిన్నప్పటి నుంచి ఆ తల్లి తొలుగురుగా ఉండి కడుపు నుంచి కౌన్సిలింగ్ ఇస్తే, కడుపు లోపల నుంచే పుట్టాక అలాగే పెంచితే, అది జ్ఞాన కుటుంబంలో తల్లిదండ్రులైతేనే అట్లా చేయగలరు. తర్వాత పోనీ ఇప్పుడు అందరూ ఊరు వాడ అంతా పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులు జరుగుతున్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. ఎంతమంది వెళ్ళి నేర్చుకుంటున్నాం? ఎంతమంది పంపిస్తున్నారు? అత్త అడ్డుపడుతుంది, మొగుడు అడ్డుపడతాడు, ఆడపడుచు అడ్డుపడతాడు, కన్న బిడ్డలు అడ్డుపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక ధ్యాని ఉన్నాడండి, ఒక యోగి ఉన్నాడండి. దిగి వచ్చిన దేవతలు అంటారు వాళ్ళకి సహకరించండి. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, సహకరిస్తే చాలు. వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు దిగి వచ్చిన దేవతలు అని చెప్తారు. మరి ఆ మాస్టర్ ఎలా ఉండాలి? మాస్టర్ అంటే దేవుడు కదా, మరి దేవుడి లక్షణాలు ఏంటి? దయ, కరుణ, ప్రేమ, త్యాగం, ఇవి ఉన్నాయా మన దగ్గర? ఇది ఒక మాస్టర్ లక్షణము. చిరంజీవి పాట ఉంటుంది కదా, మళ్ళీ సినిమాని ఉదాహరణ తీసుకున్నా. కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలన్నప్పుడు చిన్నవాళ్ళని ఎప్పుడు నువ్వు ఆశీర్వదించరా, పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించమని పాట వస్తుంది. మనకన్నా పెద్దవాళ్ళతో మైత్రి, కరుణ, ముదితము అనే కాన్సెప్ట్ ఉంది మనకు, ఉపేక్ష.
ఈ ఆత్మజ్ఞానంలో కానీ, ఆర్థికంగా కానీ, ప్రపంచంగా కానీ మనకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. వాళ్ళతో మిత్రత్వం నేర్పి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి జ్ఞానాన్ని. మనకన్నా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి మనం అందించాలి. కరుణతో చూపించి, కరుణతో, ముదితంతో, ప్రేమతో వాళ్ళకి మన జ్ఞానాన్ని అందించాలి. సీనియర్లు జూనియర్లు అనుకోండి, జూనియర్ మాస్టర్ వాడికి తెలుస్తుంది, నేనే పొడింగినని చెప్పకూడదు. క్లాసు ప్రేమతో, కరుణతో చెప్పాలి. ప్రతిసారి కొత్త వాళ్ళని ఎంత తక్కువ చేర్చుకుంటారు. ఎలాంటి గురువు దొరికారు మనకి. మరి ఆ గురువు బాటలో అక్షర సత్యం పాటిస్తూ మరి ఎంతమంది మనం అలా ఉంటున్నాము. ఎంత తల్లిలాగా, తండ్రిలాగా, ఒక ఫ్రెండ్ లాగా ఆదరించి అక్కును చేర్చుకొని, తండ్రిలాగా దండిస్తూ, తల్లిలాగా భోజనం పెడుతూ, అలా ఆలిస్తూ, ఒక ఫ్రెండ్ లాగా మంచి సూచనలు ఇస్తూ, నేను ఫ్రెండ్ని, మీ గురువుని కాదు, శ్వాసే గురువు అని చెప్తూ మరి మంచి మాస్టర్స్ గా తయారు చేశారు మనల్ని. అది మాస్టర్ అంటే ఆ దైవ లక్షణాలు కలిగి ఉండేవాడే మాస్టరు. క్లాసులు చెప్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం, తిరిగి చెప్తున్నాం. మరి తర్వాత ఇటు తిరిగాక ఎలా ఉంటున్నాము. ధ్యానం చేసినప్పుడు బాగానే చేస్తున్నాము, గంటలు గంటలు కూర్చుంటున్నాము. తర్వాత ఎలా ఉంటున్నాం, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా, కామన్ సెన్స్ తో ఉంటున్నామా. విశ్వం అంతా కామన్ సెన్స్ ఉన్న గురువు దొరికినప్పుడు ఇది మాస్టర్ గా విరాజిల్లటువంటి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, నా ప్రియమైన దేవుళ్ళారా, నా ప్రియమైన మిత్రులారా, నా ప్రియమైన మై డియర్, నా 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 అని మన అని నా యొక్క అని కలుపుకున్నాడు ఆయన. మనం అలా కలుసుకొని అలా ఉన్నామా. మరి ఇప్పుడు కూడా ఆయన శరీరపరంగా లేకపోయినా మన లోపల ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఎంత మంచి గురువు దొరికాడండి. బ్రహ్మంగారు అప్పుడు ఉన్నామా, షిరిడి సాయిబాబా అప్పుడు ఉన్నామా, జీసస్ గా ఉన్నాము, బుద్ధిస్ట్ సంఘంలో కూడా ఉన్నాము. గిజా పిరమిడ్ కట్టిన వాళ్ళు మీరే, నక్షత్ర లోకాల నుంచి వచ్చాము మనము. బుద్ధిస్ట్ సంఘంలో వచ్చేప్పుడు కొంతమంది మాయమైపోయారంటే వాళ్ళు మనమే. ఎన్ని చెప్తున్నారు వాళ్ళు, మీరే నక్షత్ర మిత్రులు, గిజా పిరమిడ్ కట్టిన వాళ్ళు మనమే. మరి అంత దివ్యత్వం కలిగి ఉన్న దివ్యులమైన మనము, దిగివచ్చిన దేవతలమైన మనము, మై డియర్ మాస్టర్స్ లాగా ఆయన యొక్క నా ప్రియమైన దేవుళ్ళారా అన్నట్టుగా మనం ఉంటున్నాము. అలా ఉండాలి. మై డియర్ మాస్టర్స్ అంటే అది. ఓకేనా. మై డియర్ గాడ్స్, మాస్టర్స్ అంటే గురువు. అక్కడి నుంచి దేవుడిగా మాట్లాడనమాట. గురువు ఎలా ఉండాలి, గురువు లక్షణం ఎలా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో డయోనిజస్ అనే పేరు ఉన్నది, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఒక ఆయన అడవిలో మన అలెగ్జాండర్ ఎవరు యుద్ధం చేసి వచ్చినప్పుడు ఆయన ఉన్నారండి, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆయన మంచి గురువు అంటే, ఆయన నా దగ్గర ఉంటే ఆయన రాడు, మనమే వెళ్ళాలి అంటారు. అన్నప్పుడు ఒక గురువు మరి లక్షణాలు ఎలా ఉండాలి, ఏం అడుగుతాడు ఆయన, ఏంటయ్యా నువ్వు ఎప్పుడు ఎందుకు ఇంత ఆనందంగా ఉంటున్నావు అంటే, నేను నిర్ణయించుకుంటాను. ఆయన ఏముండదు ఆయన దగ్గర, నేను పొద్దున్నే నిర్ణయించుకుంటాను. ఈ రోజు ఏమున్నా లేకపోయినా, తిండి దొరికినా దొరకపోయినా, ఎవరు అవమానించినా, ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆనందంగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటాను. లేవగానే ఆనందంగా ఉంటాను. అలా ఏ రోజుకి ఆ రోజు అనుకుంటాను. ఒక మాస్టర్ అలా అనుకుంటాడు అనమాట. చెప్తారుగా, వెల్కమ్, కష్టాలకి వెల్కమ్, బాధలకి వెల్కమ్, మోసాలు చెప్పిస్తారు కదా. మరి ఎంచుకొని మనమే కదా వచ్చాము, అవి ఉంటేనే కదా మంచిగా ఎదుగుతాం మాస్టర్ లాగా, ఒక గురువు లాగా. మై డియర్ మాస్టర్స్ అంటే గురువు అండి. సారీ. మరి ఒక గురువులాగా మరి గురువులాగా ఎదగాలంటే మన శ్వాసే గురువు అని చెప్తారు, కానీ ఆ శ్వాసే గురువు అని చెప్పడానికి ఆయన ఒక మిత్రులాగా మన దగ్గరికి వచ్చి మైత్రేయ బుద్ధులా చెప్పినప్పుడు మనం కూడా ఒక మైత్రేయ బుద్ధుడిలాగా, ఒక మాస్టర్ లాగా మాస్టర్స్ తయారు చేయాలి. మన మన మాస్టర్స్ తయారు చేసే కర్మాగారం మనది, మన సొసైటీ. మాస్టర్స్ గా విరాజిల్లాలి, గురువులుగా విరాజిల్లాలి. అది మై డియర్ మాస్టర్స్ అంటే. మై డియర్ గాడ్స్ అంటే దేవుళ్ళు, దిగి వచ్చిన దేవతలు. మన దైవ లక్షణం ఏంటి, ఇవ్వడమే. ఒక చెట్టు లక్షణం ఏంటి, చెట్టు అలా ఉంది, చెట్టు ఇస్తూనే ఉంటుంది. కొమ్మలు నరుకుతాం, కాయలు పళ్ళు కోస్తాం, ఆకులు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా. మనం లేకపోయినా వృక్షాలు ఉంటాయి, వృక్షజాతి, జంతు జాతి, ఆ శిలాజలాలు, ఆ నదులు, పంచభూతాలు అవన్నీ ఉంటాయి, ఎప్పుడు అలా ఉన్నాయి అంతే. వాటి ధర్మం వాటి చేస్తూ ఉన్నాయి అవి. మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక మనిషి ఉండలేడు ఇవన్నీ లేకుండా. ఎంతో కరుణతో దేవుడు అవన్నీ అమర్చిపెట్టాక మనల్ని భూమి మీదకి పంపించాడు. ఒక పక్షి ఉంది, ఒక జంతువులు ఉంది, ఏమడుగుతున్నాయండి అవి. మనలాగా ఊరికెళ్ళి కోరికలు కోరుతున్నాయి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం, మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు, నాకు అలా నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బులు కావాలి. ఇవా కోరుకోవాల్సింది మనం ఎవరు.
దివ్యులం, మాస్టర్స్, గురువులం, ఫ్రెండ్స్, దేవుళ్ళం. మరి దేవుళ్ళకి మళ్ళీ కోరికలు ఏముంటాయి? ఒక పక్షి కోరుకుంటుందా? ఒక జంతువు కోరుకుంటుందా? ఒక చెట్టు కోరుకుంటుందా? ఒక పుట్ట కోరుకుంటుందా? అన్ని అమర్చిపెట్టి వాటిని ఎలా పంపించాడు, మనల్ని కూడా అలాగే పంపించారు. నువ్వు కోరుకున్నంత మాత్రం అవేం ప్రత్యేకంగా వచ్చి పడవు. నీకు ఏది అవసరం అని ముందే అమర్చిపెట్టేసి పంపించాడు. ఇంకేమొస్తుంది? నువ్వు కావాలంటే తోచినట్టుగా నీ తలరాతను బ్రహ్మ రాశాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వు మార్చుకోవచ్చు అని చెప్తారు. మరి మనల్ని మార్చుకునే అంత శక్తి, జ్ఞానము అనంతంగా మన లోపల ఉంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఒక మాస్టర్గా, ఒక గురువుగా, ఒక గాడ్గా ఎదగాలి. ఒక ఫ్రెండ్ లాగా విరాజిల్లుతూ, ఒక మాస్టర్ లాగా, ఒక గురువు లాగా, ఒకళ్ళకి దారి చూపించేలాగా ఉంటూ, ఆదర్శంగా ఉంటూ, అందరి కళ్ళు మన మీదనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు మాస్టర్స్. పత్రి సార్ ఏమంటారు? ఇంట్లో ఎన్నో ఇందాక అనుకున్నాం కదా, ఇంట్లో, ఒంట్లో, బయట ఒక మాస్టర్ ఎదుర్కొనే కష్టాలు మామూలుగా ఉండవు. పైకి క్లాసులు చెప్తాం ఉంటాం. కానీ ఆ లక్షణం ఎలా ఉండాలి? గురువు లక్షణం. ఏదైనా సరే ఆనందంగా డయాలసిస్ లాగా ఉమ్, ప- ఆ, ఆ, భరిస్తూ, సహనంతో, ప్రగతి, సహనమే ప్రగతి. అలా ఉన్నప్పుడే ఒక మాస్టర్. మాస్టర్స్ని కర్మాగారం ఇది. మరి ఒక చెట్టులాగా ఇవ్వగలగాలి. మరి పత్రి సార్ ఏం తీసుకున్నారు? ఆయన దగ్గర ఒక పైసా ఉంటుంది ఆ జేబులో. ఏం ఆశించి ఆయన మనల్ని అందరినీ ఇంత మాస్టర్స్ గా తయారు చేసి విరాజులండి, మై డియర్ ఫ్రాన్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్. ఇదే కదా మన నినాదం. ఒకటి రెండే చెప్పాడు ఆయన. హింస చూడో, హంస పకడో, ఆ రెండే ఇచ్చారు. గేమేముల షిరిడి సాయిబాబా ఏమన్నాడు? ఊగే మాగి అలా కూర్చో. నా గురువు నా చెవిలో ఏ మంత్రం వదలేదు, ఊరికే అలా కూర్చోండి. రమణ మహర్షి సుమా ఊరు, ఇవన్నీ కూడా చెప్పారు. రమణ మహర్షి ఎలా అన్నారు, వీర బ్రహ్మం గారు ఎలా అన్నారు, షిరిడి సాయిబాబా అలా అన్నారు అని చెప్పారు. నేను చెప్తున్నానని ఎప్పుడన్నా చెప్పారా అండి? నేను అనేది ఉంది ఆయన దగ్గర. మన మనము అనేది ఉంది. భక్తుడికి ఉంటుంది నేను అనే అహంకారం. విగ్రహాలకి పూజ చేసే వాళ్ళకి ఉంటుంది, ఈ శివుడికి ఇవాళ అభిషేకం నాదే, నేనే. ఇక్కడ మన 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 నేను చేశాను, నేను పిరమిడ్ కట్టాను, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇదంతా చేస్తున్నాను. ప్రతి ఒక్కరి నుంచి చాలా మంది సీనియర్ మాస్టర్స్ అనుకునే వాళ్ళందరూ ఇదే పదం వాడుతున్నారు. ఎంతవరకు ఇది న్యాయము, ధర్మము? మనం పత్రి సార్ ఎప్పుడైనా నేను అని వాడారా అండి? అసలు ఆ పదం వచ్చింది ఆయన నోట్లోంచి? నేను అని వాడారా? ఆయన అలా చెప్పారు, ఈయన అలా చెప్పారు, ఆయన అలా చెప్పారు, అందరినీ వినండి, అందరినీ చదవండి, అన్ని చదవండి, ఎదగండి గురువులాగా, మాస్టర్ లాగా. మనం దిగి వచ్చిన దేవతలము. మాస్టర్స్ లో విరాజిల్లుదాం, ఫ్రెండ్స్ లో విరాజిల్లుదాం. అక్కడ అలా ఉన్నాం, ఇక్కడ ఇలా ఉండాలి. ఇది నేర్పాలి, ఆ మిత్రత్వం నేర్పాలి, ఆ దైవత్వం నేర్పాలి, ఆ గురుత్వాన్ని నేర్పాలి అని చెప్పారు. కానీ నేను అని ఎప్పుడన్నా ఆయన నోట్లోంచి వచ్చిందా? మరి మనం కూడా అలాంటి గురువు దొరికినందుకు, అలాంటి గురువు, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అన్నారు. ఎన్ని బుక్స్ రాశారు! ఎంత ఇలా మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆయనతో, ఆయన బుక్స్ చదువుతుంటే. మరి అన్ని ఇచ్చేశారు. ఇచ్చేసి ప్రతి తన కోసం ఏమీ ఉంచుకోకుండా ఇచ్చినంత మహానుభావుడు, మహాత్ముడు. అసలు ఏం అనుకున్నా తక్కువే, ఎంత అనుకున్నా ఏమి ఇచ్చినా తక్కువే ఆయనకి. అసలు తీరని రుణం, చిట్ట చివరి బంధం. మరి ఒక మాస్టర్ అలా ఉండాలి. ఒక దైవత్వం కలిగిన గుణం ఒక చెట్టులాగా ఇవ్వడమే ఉండాలి. ఇవ్వడమే, ఇవ్వడమే, ఇవ్వడమే. ఏది ఉంటే, నీ దగ్గర బట్టలు ఉన్నాయి, నువ్వు కట్టుకుంటావు, తర్వాత ఇచ్చేసేయి. ఒక డబ్బులు ఉన్నాయి, నీకు అవసరమైనంత ఉరుకుచో, ఇచ్చేసేయి. ఇస్తూ ఉంటే, పెట్టి పుట్టడం అంటే ఇదేనండి. పెట్టి పుట్టడం అంటే వాడు బాగా తింటున్నాడు, బాగా పెట్టి పుట్టాడు, ఇది కాదు అర్థం. పెట్టి పుట్టడం అంటే ఒకళ్ళకి నువ్వు పెడుతుంటే పుడుతూ ఉంటది, అలా వస్తూ ఉంటది, బావిలో నీరు ఊట వచ్చినట్టుగా. ఇస్తూ ఉంటే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఒకటి ఇస్తే నీకు పదంతలు వస్తుంది, అది చెడైనా మంచైనా. పెట్టి పుట్టడం అంటే అది. పెడుతూ ఉంటే అది పుడతా ఉంటుంది. నువ్వేది ఇస్తావు? వస్త్రం ఇస్తావా? మరి భౌతిక ప్రపంచమైన వస్త్రాలు, ఈ విద్యలు, ఈ ప్రాపంచిక విద్యలు, ఈ ధనము, ఇవి ఇస్తూ ఉంటే పద్దెనిమిది అవి వస్తాయి. కానీ మనం ఏమి ఇస్తున్నాము ఇక్కడ? జ్ఞానాన్ని, మనకున్న జ్ఞానాన్ని దానం ఇస్తున్నాము. మనకు మామూలుగా చెప్తారు కదా, జ్ఞానదాత పలానా మాస్టర్, అన్నదాత పలానా మాస్టర్, అన్నదానం చేసేవారు. ఈ అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, విద్యాదానం ఈ జన్మ వరకే. జ్ఞానదానము ఒక మాస్టరే ఇవ్వగలడు. ఒక మిత్రత్వం నేర్పే ఒక మాస్టరే ఇచ్చి దైవత్వం గుణాలు సంతరించుకోగలడు.
ముక్కు మొహం తెలియనివాడు దా కళ్ళు తిరిగి పడిపోతే గబుక్కని ఒక చేతిలో ఏముంటది, లేకపోతే ఏదైనా షాప్ నుంచి సోడా తీసుకొని వెళ్ళి చల్లుతాము, వాడికి ఇన్ని మంచినీళ్ళు పట్టిస్తాము, పవర్ కదా వాటర్. అంటే మనలో ఉన్న దైవత్వం అది. ఆ దైవత్వ లక్షణాలు ఉన్నాయి మాలో. ఆ శక్తి ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ దైవత్వ లక్షణాలు ఉన్నాయి. అంటే మళ్ళీ వెలికి తీశారు మహానుభావుడు. మనలో ఉంది, అన్నీ ఉన్నాయి, మర్చిపోయాం మనం, ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంతే. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, దైవ లక్షణాలు ఉన్నాయి, మిత్రత్వ లక్షణాలు ఉన్నాయి. మరి ఇంట్లో ఎందుకు ఇలా ఉంటున్నాము అంటే, ఎందుకంటే అలాంటి ఎంచుకున్నాము ఎదగడానికి. ఆ వృద్ధాత్మ కరుణతో మనకి ఇలా వచ్చారు మన చుట్టూరు. అందుకే ఆత్మ వెల్కమ్, వెల్కమ్, కష్టాలకు వెల్కమ్, బాధలకు వెల్కమ్, అవమానాలకి వెల్కమ్. 3 సార్లు చెప్పిస్తారు అన్ని. ఈ వడ్డీ తీరిపోతుంది అసలు, వడ్డీ అన్ని తీరిపోతే లాస్ట్ మా ఆఖరి జన్మ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఆఖరి జన్మే అని చెప్తున్నారు లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాకింగ్ మాస్టర్సే. ఎన్నిసార్లు చెప్పలేదు? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనమే కదా. మరి ఎలా ఉన్నాం మనము? గాడ్స్ లక్షణాలు ఎవరికి ఉన్నాయి? ఉన్నాయి మనకి? సెల్ఫ్ చెక్ చేసుకున్నామా మనము? చేసుకుంటున్నామా? ప్రతి క్షణం ఆ ఎరుకతో ఉంటున్నామా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్ అంటే ఏంటి? ఇవ్వడమే, 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 ఏది ఉంటే అది ఇవ్వడమే. ఇప్పుడు నా దగ్గర ఏముంది? చెప్పేది ఉంది, చెప్పగలను, చెప్తున్నాను, అంతే. డబ్బుంటే మనకు ఉన్నంతలో, నీ దగ్గర 10 రూపాయలు ఉంది, అందులో 4 వంతు ఇవ్వలేము. ఒక రూపాయి అంటే పావలా ఇవ్వలేమా మనము? 4 వంతులు అంట ప్రాపంచికంగా చెప్పుకోవాలంటే, ఆధ్యాత్మికంగా కానీ. మన సంపాదనలో అది ఎవరైనా కావచ్చు. ఒకటి మనల్ని కన్న వాళ్ళకి, మనం కన్న వాళ్ళకి, దాన ధర్మాలకి, ఇంకొకటే మనం ఉంచుకోవాలి. చూసారా అండి? 3 వంతులు ఇచ్చేయాలి. మన ధర్మం అది. కన్న వాళ్ళని ఎలా చూసుకుంటున్నారండి? వృద్ధాశ్రమం. పిల్లల్ని ఎక్కడ పెడుతున్నాం? హాస్టల్లో. ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి హాస్టల్లో. వాడికి ముడ్డి మొహం కట్టుకోవడం కూడా రాదు. మరి వాడేం చేస్తున్నాడు? తల్లి ప్రేమను పొందాడా? ప్రేమను ఇవ్వడానికి చిన్నప్పటి నుంచి దూరంగానే ఉన్నాడు. వాడు ఏ అవసరంలో తల్లిదండ్రుల ఆదరణ అవసరమో ఆ ఏజ్ లో కూడా దూరంగానే ఉంటున్నాడు. వాడు ఎందుకు పెట్టాడు వృద్ధాశ్రమంలో? ఎందుకు ఇన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇప్పుడు? ఏ తల్లిదండ్రి ఎంతో పెంచుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ప్రేమగా పెంచినోళ్లే అలా చేస్తుండే. ఇంక ఇప్పుడు హాస్టల్ ఓపిక లేదు. ఎందుకు ఓపిక లేవు? తల్లికి మొయ్యడానికి ఓపిక లేదు, కనడానికి ఓపిక లేదు, పెంచడానికి ఓపిక లేదు. పొల్యూషన్ చేసేసుకుంటున్నాం, మనమే చేసుకుంటున్నాం. గాలి, నీరు, నేల అంతా తాగే అన్ని పొల్యూషన్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం కూడా పొల్యూషన్, కెమికల్స్. మరి అలాంటి శక్తిని మనం సంపాదించుకుంటే ధ్యానం, 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 సాధన, 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 పరిసాధన, మహాపరిసాధన. గంటలు గంటలు గంటలు. మన కోనేరు వరలక్ష్మి మేడం చూడండి, ఎంత మా తల్లి. ఆవిడ 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేస్తుందట. కనీసం మనం 3 గంటలు ధ్యానం ఫస్ట్ సిట్టింగ్ లో చేయలేమా? చేయాలి. ఆ శక్తి పార్వతీదేవుల ధ్యానం చేసే శక్తి సంపాదించుకుందాం. మరి సరస్వతీదేవుల ఆ జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఎన్లైటన్ అవుదాం. మరి లక్ష్మీదేవిలాగా సేవ చేద్దాం. మరి ఏం ఆశిస్తుంది పార్వతీదేవి? ఏం ఆశిస్తుంది సరస్వతీదేవి? ఏం ఆశిస్తుంది లక్ష్మీదేవి? 2019లో ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం కదండి. మరి ఇంత పెద్దపీట వేసి మహిళలకి ఇంత చేస్తే, ఇది వరకు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఒక స్త్రీ యొక్క జ్ఞానం, స్త్రీ ధ్యానం చేస్తే విశ్వమంతా వెలుగుతుంది. మరి స్త్రీల్ని అణచబడ్డారు. ఏంటి భర్త చాటు భార్య ఏమిటి, తల్లి చాటు బిడ్డ ఏమిటి అంటారు. ప్రతిసారి భలే చెప్తారు కదండి చమత్కారంగా. భర్త చాటు భార్య ఏమిటి, తల్లి చాటు బిడ్డ ఏమిటి? మన కోసం మనం పుట్టాము. ఎవరైనా భర్త భార్యలు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ కోసం చేసుకుంటున్నారా, లాభం కోసమా? వాళ్ళ ఆనందం కోసం కదా. బిడ్డల్ని ఎవరి కోసం కంటున్నారు? వాళ్ళ ఆనందం కోసమే కదా. మరి ఆ బిడ్డలు కూడా వాళ్ళ ఆనందం కోసం జీవించాలి కదా. నువ్వు తల్లిదండ్రుల అధికారం చెలాయిస్తే ఎట్లా? ఆ టీచర్స్ ఏమో పిల్లల్ని హింసిస్తే ఎట్లా అధికారంతో? ఇంటా బయట ఇలా ఉంటే పిల్లలు ఇంక ఎన్లైట్ ఏమొస్తుంది? తల్లి గురువు. ఒక వయసు వచ్చాక అప్పుడు ఆత్మవిద్యలు ఉండేవి, ఇప్పుడు స్కూల్స్ లో చేపలు రుద్దినట్టు రుద్దుతున్నారు. ఏంటా బుక్స్, ఏంటా చదువు? ప్రాపంచిక జ్ఞానం ఉండాలి కొంచెం. చదవాలంటే అక్షర జ్ఞానం ఉండాలి. తర్వాత అసలైన జ్ఞానము తల్లి తొలి గురువుగా ఇవ్వాలి.
ప్రహ్లాదుడిలాగా కడుపులో ఉన్నప్పటి నుంచే కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేసి పెంచాలి. పెంచిన తర్వాత ఎంతో ప్రేమగా పెంచుతూ ఒక పక్షి, ఒక కుక్క, ఒక పంది వదువుకుంటుంది, పీకి పడేస్తాయి దగ్గరికి వెళ్తే. కానీ తర్వాత అవి ఏం చేస్తున్నాయి? పొడిచి పొడిచి వెళ్ళకూడదు పక్షి. గుడ్లు పెట్టుకోవడం కోసమే గూడు కట్టుకుంటది. వాటి నుంచి తెచ్చుకోవాలి కదా. అంటారు కదా, సీమ సిద్ధజ్ఞాని. మనం దారి తప్పించాలని ఆడుకుంటూ ఆడుకుంటూ అలాంటి పెడితే మళ్ళీ అలా వెళ్ళిపోయిన మళ్ళీ అలా వస్తుంది. వర్షాకాలం వేసవకాలం అంతా ఎక్కడ పట్టినా చీమలు ఉంటాయి. చక్కగా అంత ఇంత 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 ఏరుకొని అలా కొండంత చేసుకొని పెట్టుకుంటాయి పైన కింద పాతాళంలో. ఆ, అవన్నీ కింద వాటి పుట్టల కింద వర్షాకాలం హాయిగా కూర్చొని తింటాయి. మరి సిద్ధ జ్ఞాని, సిద్ధత్వం ఉంది దానికి, బుద్ధి సిద్ధి అన్నీ ఉన్నాయి దానికి. మరి చీమ సిద్ధ జ్ఞాని. తర్వాత కోడి కాలజ్ఞాని. 4 జాముల్లోనూ కుక్కరొక్క అని కూస్తుంది. అది మనం పొద్దున్నే వింటాం. రాత్రి నిద్రలో ఉంటాం కదా, ఒక యోగి మాత్రమే రాత్రిపూట అందరూ పడుకున్నప్పుడు మెలకువగా ఉంటాడు కదా. అందరూ మెలకువగా ఉన్నప్పుడు పడుకుంటాడు. ఒక సంయమిత పోలుస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మరి ఒక యోగి జాగృత అవస్థలో ఉంటాడు. మెలకువగా ఉంటుంటే గుడ్లప్పగించి చూడటం కాదు అక్కడ. జాగృత అవస్థలో ఆత్మతో జాగృతం అయ్యి పరమాత్మతో కలిసి ఉంటాడు అనమాట. కనెక్ట్ అయి ఉంటాడు ధ్యానంలో. అలాగా. అందుకే రాత్రంతా చంద్రుల ధ్యానం చేయాలి, పగలంతా సూర్యుల పని చేయాలని చెప్తారు కదా. ఎన్ని చెప్పారండి, ఎన్ని నేర్పించారండి? ఒక్కటా రెండా మూడా, ఎన్ని నేర్పించారండి, ఎన్ని నేర్పించారండి. ఆయనకు ఉన్నదంతా ఇచ్చేసారు మనకి. మన లోపల ఉండి ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు. మనకి ఏం లోటు? ఆయనలా కాకపోయినా ఆయనలో ఆయన గోరంతా చిట్టిన వేలు గోరంతన్నా మనం ఉంటున్నాం. ఇదే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. మరి ఇంకా కోడి కాలజ్ఞానం అయితే పంది పరమజ్ఞానం, మనిషే అజ్ఞానం. మరి ఇలా ఉన్నప్పుడు శిలాలుగా ఉన్నప్పుడు అయ్యో నేను చలనం ఉంటే అక్కడికి వెళ్ళేదాన్ని అనుకుంటది. ప్రాణం ఉంటది కదా రాళ్ళకి. తర్వాత రాయిలా పుట్టి రాయిలా మరణించి మొక్కలా జన్మిస్తుంది కొంచెం సేవ చేసుకోవాలని. చెట్టులాగా మరణిస్తుంది. ఇచ్చి 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 అక్కడ నీడలే, ఇక్కడే నీడ ఉంది, అక్కడ నీడ ఉంటే అక్కడికి వెళ్ళి, నాకు చలనం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నీడిద్దనే అనుకుంటుంది. ఇంకా ఇస్తున్నా ఇంకా ఇవ్వాలని ఉంటుంది ఆ చెట్టు. అందుకే వన దేవతలు అంటాం. ఎన్ని ఇస్తుందండి, పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి చనిపోయినప్పుడు కలప దాకా ఇస్తుంది కదా మోసుకెళ్ళడానికి. ఈ మధ్యలో ఇల్లు కట్టుకోవడానికి ఆకులు, పందిళ్ళు, పళ్ళు, పూలు, కూరగాయలు ఎన్ని ఇస్తున్నాయి మొక్కలు. అసలు ఆ రుణం ఎలా తీర్చుకుంది? ఏమన్నా ఆశించి ఇస్తున్నాయా? ఒక గురువు ఏమన్నా ఆశించి చెప్తాడా? మరి అందుకే వాటిని కృతజ్ఞత పూర్వకంగా పూజలు చేసేది, కృతజ్ఞత చెప్పడం అన్నమాట. మన తర్వాత ఆ చెట్టు మొక్క ఒకటి చెట్ల మరణించి ఏమవుతుంది? జంతు జన్మ తీసుకుంటుంది. మనం పెంపుడు జంతువులు, చిలకలు, ఇవన్నీ పెంచుకుంటాం. ఒంటెలు, గుర్రాలు, కోతులు, పాములు, చిలకలు, పక్షులు ఇవన్నీ. ఇవన్నీ నెక్స్ట్, అయ్యో ఇంత విశ్వాసంగా ఉంటున్నానే మనిషికి, ఇంత సేవ చేస్తున్నానే, ఏడుమాని తినకపోతే అది తినదు, నిజానికి ఒంట్లో బాగపోతే అది కూడా తినకుండా పడుకుంటుంది. ఊరికి వెళ్తే చాలు ఓ, ఇది గోల చేస్తూనే ఉంటుంది, వదిలేసి వెళ్ళలేము ఎక్కడికి. చిన్న పిల్లల కన్నా ఎక్కువగా చేస్తాయి అవి. మరి అంత కృతజ్ఞత విశ్వాసం ఉంటాయి అనుకుంటుందంట. ఇలా ఉంటేనే ఇంత విశ్వాసం ఉన్నాను, ఇంత జాగ్రత్తగా చూస్తున్నాను. మరి మానవ జన్మ ఎత్తితే ఇంకెంత బాగుంటుందో. దైవాన్ని అయితానని మానవ జన్మ తీసు, కనీసం మనకి మనం ఉపయోగపడుతున్నామా? కనీసం మనకి మనం ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఉంది, మై డియర్ మాస్టర్స్ అయింది, మై డియర్ గాడ్స్ అన్నాం. దైవ లక్షణాలు ఏంటి? ఇవ్వడమే. అవన్నీ ఇస్తున్నాయి దేవతలే. వరాహం అవతారం అంటే పంది, మరి పూజ చేయట్లేదా వరాహస్వామిని, వారాహి మాత అని? చెట్లకు పూజ చేయట్లేదు, రావ చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ పూజ చేయట్లేదు, అన్ని పూజలు అందుకుంటున్నాయి కదా చక్కగా. మరి పక్షులకి గరుత్మంతుడని, అదని, పక్షి వాహనం, నెమలి వాహనం అని పూజ చేయట్లేదా? అవన్నీ పూజలు. మానవుడికి ఎందుకు పూజలు అందుకోవట్లేదు? ఎక్కడుంది లోపం? ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్ అయిపోయింది, మై డియర్ మాస్టర్స్ అయిపోయింది, మై డియర్ గాడ్స్. మరి ఇప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఎందుకు మనకి మాస్టర్స్ అయ్యుండి ఎందుకు ఇంత సంకుచితత్వం, స్వార్థం, నేను అనే గుణం? మన అంటే మోక్షం అంట. ఇంత చిన్న 2 అక్షరాలు నామాలు తీసేయనంటారు, నేను నాది. ఎవరు పాటిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించుకుందామా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్? సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇలా చూపించొద్దు, ఇలా చూపించుకుందాం. ఇలా చూపించుకుందాం. ఇంకా ఇంకా టైం వచ్చేసింది ఇప్పుడు. ఇలా చూపించే టైం అయిపోయింది. ఇస్తాను. ఓవర్. ఇప్పుడు సెల్ఫ్ చెక్. ఎలా ఉండాలి? ఒక యూనిటీ, ఇలా యూనిటీ, యూనిటీగా, యూనిటీగా వర్క్. మనకి రాజకీయాలు వద్దు, నేను నాది వద్దు, మన
మన అంటే మోక్షం అంట, ఫ్రెండ్స్ లాగా ఉంటే మోక్షం అంట. మరి మై ఫ్రెండ్స్ లాగా ఉంటున్నామా, మై మాస్టర్స్ లాగా ఉంటున్నామా, మై గాడ్స్ లాగా ఉంటున్నామా? దాని అంతరార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అలా ఉండాలంటే ఎలా ఉండాలి, మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి మరి? మరి ఎందుకు ఇలాంటి వాతావరణం మనకు వచ్చింది? ఇంట బయట ఒంట్లోను, ఆ ఇంట్లోను ఎంత ఫేస్ చేస్తున్నాం మనం, ఎందుకు చేస్తున్నాం? కరుణతోటి ఆ వృద్ధాత్మలు వచ్చి మనకి అన్ని వడ్డించిన విస్తరలాగా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిందే అంటారు పత్రికారు. వడ్డించిన విస్తరలా ఉంటే మిస్యూజ్ చేసుకున్నాం ఆ జన్మని. మళ్ళీ ఇప్పుడు కోరుకొని వచ్చుకున్నాం ఈ బంధాలు కావాలి నాకు. మునీశ్వర్లాగా యోగుల్లాగా తపస్సు చేసి అయిపోయింది. ఆ జన్మలో అయిపోయినాయి అన్ని. ఇప్పుడు యోగులు, మాస్టర్స్, నక్షత్ర లోకాలం, బుద్ధిస్టు సంఘాలు మనం, ఆ గిజా పిరమిడ్ వేసిన వాళ్ళం మనం. మరి ఎందుకు వచ్చాం మళ్ళీ ఇక్కడికి? చేస్తూ చేస్తూ మాయమైపోయాం బుద్ధిస్ట్ సంఘంలో. ఒక్కసారి జీసస్ సంఘంలో ఉన్నాం మనం, యేసుక్రీస్తు సంఘంలో ఉన్నాం. అనుకుంటా ఉంటాం కదా, అక్కడ పుట్టుంటే కాకినైనా కాకపోతే రాయినైనా కాకపోతే అని పాడుకుంటాం కదా. మన జన్మలు అన్ని ఏ గుటి పక్షి ఆ గుటికే చేరతాయి. ఇలా ఉన్నప్పుడు అన్ని ఇచ్చినప్పుడు మిస్యూజ్ చేసుకున్నాం మనం. ఒక యోగిలాగా ఒక జన్మ తీసుకుని అన్ని చేసే బంధాలు ఎలా ఉంటాయి? నేను ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే అని ఒక జన్మలో యోగిలో ఉంటాం, సన్యాస జీవితం గడుపుతాం. ఒక జన్మలో బంధాలు ఎంచుకొని వచ్చి నానా యాతనలు పడతాం, ఇంట వంట బయట మొత్తం ఒంట్లోను పడి పడి పడి. ఓహో ఇది అయిపోయింది, సన్యాస జీవితం అయిపోయింది, ఇప్పుడు మానవ జన్మలో ఇన్ని పడేస్తాం. ఇప్పుడు ఎలా ఉండాలి? యోగుల ఇంట్లో జన్మ తీసుకుంటాం అప్పుడు. ఇంకా ఇప్పుడు అయిపోలేదు, ఇప్పుడు ఆఖరి జన్మ. నువ్వు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏది లేనప్పుడు సమాధి స్థితి అంటే అది. సమాధానాలు అన్నీ దొరికినాయి. నీకు ఏ ఒక్క ప్రశ్న అయినా ఉందా? నువ్వు కంట్లోంచి ఒక నీటి చుక్క కార్చావా? నీకు ఆ లేనట్టే జ్ఞానం. దుఃఖంతో ఉన్నావా? ఆ దుఃఖంతో ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి. ఎన్లైట్ కన్నీళ్ళు ఏమొస్తాయి? బుద్ధుడు ఏమైనా ఏడ్చాడా? జీసస్ ఏడ్చాడా? సిలువేస్తున్నా ఊస్తూ ఉన్నాడు. స్నానం చేసి వస్తుంటే ఊస్తున్నాడు, స్నానం చేసి వస్తుంటే ఊస్తున్నాడు. మళ్ళీ రగిలిపోతున్నారు శిష్యులు. ఏమన్నాడు? ఇన్నిసార్లు నది స్నానం చేసే పుణ్య భాగ్యాన్ని కలిగించావు అన్నాడు. మరి అంత సహనం మనకుందా? పత్రిసార్ అంత ఉందా? సహనమే ప్రగతి అన్నారు కదా. మరి ఎందుకు అలాంటి సహనాన్ని నేర్చుకోవడానికి? సహనమే ప్రగతి, సమయమే సాధన, అనుభవమే జ్ఞానము. ఇంటి బయట ప్రపంచ అనుభవ జ్ఞానము జ్ఞానమే, ప్రతి అనుభవము జ్ఞానమే. ఆ లోపల ధ్యానంలో వచ్చిన అనుభవ జ్ఞానము అది జ్ఞానమే. ఇది బయట అనుభవ జ్ఞానము, ఇది లోపల అనుభవ జ్ఞానము. కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అదే జ్ఞానము, జ్ఞానము కాదండి. అదే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటూ చెప్తున్నాం. మరి అలాగ ఫ్రెండ్స్ లాగా విరాజిల్లుతున్నామా? ఒక తల్లి కూతుళ్ళు, ఒక భార్యాభర్తలు, ఒక అత్తామామలు, ఒక ఆడపడుచులు, ఒక తల్లి బిడ్డలు, తల్లి తండ్రి కొడుకులు, అధికారాలు అధికారాలు అధికారాలు. నేను తల్లిని, నేను తండ్రిని, నా మాట వినాలి. ఏంటి అధికారం? ఫ్రెండ్స్ లాగా విరాజిల్లడానికి వచ్చాము. అంతకుముందు జన్మ మిస్యూజ్ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అన్ని అమర్చినప్పుడు మిస్యూజ్ చేసుకుని మళ్ళీ వచ్చాము. ఎంతో కరుణతో ఆ వృద్ధాత్మలు బాధ పెట్టడానికి వచ్చారు. ఎవరు రావట్లే, అక్కడ ఫ్రెండ్స్ కదా. నేను రానంటే నేను రాను అన్నారు. మరి వృద్ధాత్మలు వచ్చారు కరుణతో, వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు వృద్ధాత్మలు. మనం ఎంచుకొని వచ్చాము, వాళ్ళు కరుణతో మనల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి పుటం పెడితే బంగారం అన్ని తేలినట్టు పుటం పెట్టేస్తున్నారు వాళ్ళు. కాలిపోతేనే కదా చల్ల 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 సీసంలో ఆ బంగారం వన్నీ తేలికి వస్తుంది. శిల శిల్పాలు ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే శిల శిల్పంలా మారుతుంది. ఈ ఎరుకతో మనం ఉండాలి. ధ్యానం చేసేసాం అయిపోయింది, క్లాస్ చెప్పేసాం అయిపోయింది, ర్యాలీకి వెళ్ళొచ్చేసాం అయిపోయింది, ధ్యాన ప్రచారం చేసేసాం అయిపోయింది, బుక్స్ రాసేస్తున్నాం అయిపోయింది. కాదు, మన అదే మోక్షం. ఎంత సింపుల్ గా ఇచ్చేసారు. నాది తీసేయండి, నేను అలా చేశా, నేను పిరమిడ్ కట్టా, నేను క్లాసులు చెప్పా, నేనే మీ నెంబర్ ఆ మాస్టర్కి ఇచ్చా, నా వల్లే మీరు ఇలా ఎదిగారు. ఏంటిది నేను నాది? నువ్వెవరు? నీ జన్మ నువ్వు ఎంచుకొని వచ్చావు, అది కారణము, కార్యకారణ సంబంధం ఇది, కర్మ సిద్ధాంతం ఇది. ఒక్కొక్క దాంట్లో చెప్పుకోవాలంటే కాన్సెప్ట్లు సబ్జెక్టులు బోల్డ్ ఉన్నాయి మనకి. ఇవన్నీ చదువుతున్నాం కదా, బుక్స్ చదువుతున్నాం, బుక్స్ రాస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి ఒక ఫ్రెండ్ లాగా, ఒక మాస్టర్ లాగా, అంటే గురువు లాగా, ఒక దైవం లాగా, ఒక గాడ్ లాగా ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా కళ్ళ తిరిగి పడిపోతే ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇందాక అనుకున్నట్టు నీళ్ళు చల్లి లేపుకొని నీళ్ళు తాగిస్తామే. వాటర్ అంటే పవరే కదా. సెకండ్ ప్రిఫరెన్స్ దానికే కదా ఇచ్చాం మనం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటర్కి, రెండో ప్రిఫరెన్స్ వాటర్కి. మరి మనలో ఆ దైవత్వ లక్షణం అది ఎవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు, నీళ్ళు చల్లుతాం, కొంచెం మంచి నీళ్ళు పట్టిస్తాం ఏనాయనా
అని కాసేపు షేర్ చేస్తాం, అవసరం అయితే ఇంత అన్నం పెడతాం, లేకపోతే ఇంత లిక్విడ్ పానీయమో ఏదో ఇస్తాం. మరి అది దైవ లక్షణం కదా, నీలో ఉంది కదా, నీలో ఆ జ్ఞానం ఉంది కదా, ఆ శక్తి ఉంది కదా, దైవ లక్షణం ఉంది కదా. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోవు? ఎందుకు రగిలిపోతున్నాం? ఒక పత్రి సార్ ఏం చేశారు? తల్లిలాగా ఆదరించాడు, తండ్రిలాగా దండించారు, బుద్ధి చెప్పారు. ఆయనే క్రియేట్ చేసుకునేవారు ఆ సీన్ సిచ్యుయేషన్ ని. ఒక ఫ్రెండ్ లాగా దారి చూపించారు, నేను మీ ఫ్రెండ్ని అన్నారు. ఆ దైవం, తల్లి తండ్రి తర్వాత దైవం. మరి ఎంత గొప్ప గురువు దొరికాడే. ఆ గురువు అంత విశ్వం నాకేమీ తెలియదు, నాకు ఏ మూడో కన్ను లేదు, నాకు ఏ జ్ఞానం లేదు. నా దగ్గర ఉన్నది కేవలం కామన్ సెన్స్. విశ్వం అంత కామన్ సెన్స్ ఉందానికి. అందులో గోరంత ఉందా? ఈ విశ్వంలో బోల్డ్ గెలాక్సీస్ ఉన్నాయి, అందులో భూమి ఒక ఇంత చిన్నది. అంత ఉందా మనకి? అందులో అణువంత ఇసుక రేణువంతైనా ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? కదా, చెక్ చేసుకుందామా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఇదే మరి మై డియర్ ఫ్రెండ్స్ లాగా ఉన్నామా లేదా? మై డియర్, నా యొక్క ప్రియ మిత్రులారా, నా యొక్క ప్రియమైన గురువులారా, నా యొక్క ప్రియమైన దేవుళ్ళారా, దిగి వచ్చిన దేవతలారా, ఎంత అర్థం ఉంది ఇక్కడ మనం అనుభవిస్తున్న వాటికి. చిన్నది చెప్పుకుందాం, ఇప్పుడు ఒక చిన్న పెట్ట కథ చెప్పుకుందామా? మరి మనకి సమయభావం అయిపోవస్తుంది ఇంకా. ఏంటంటే నేను ఈ మధ్య విన్నానండి, మనం విన్నవి చదువుకునే మన స్టైల్లో మనం చెప్పుకుంటున్నాం. మనం పుట్టుకతో ఏమో జన్మలో ఉంది, మన నోరు తెరిస్తే చాలంట మనం క్లాస్ అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సిద్ధం అవ్వాలి, సిద్ధం అయితేనే కదా గురువు వస్తాడు. మనం క్లాస్ చెప్తాం, సిద్ధం అయితేనే కదా మన నోట్ల నుంచి వాగ్దాటి వస్తుంది, మనం కాదు అక్కడ. నేను క్లాస్కి వెళ్తాను, ఏదో చెప్పాను, మా అబ్బాయి కూడా అంటాడు, మా చిన్న బాబు ప్రవీణ్ క్లాస్ చెప్తానికి వస్తాడు. అమ్మ నేను చెప్పాలనుకున్నది ఇక్కడ చెప్పేది ఒకటి ఏంటమ్మా అంటే, నేను అంటాను అక్కడ మన ఎదురుగుండా ఎవరు ఉన్నారో వాళ్ళకి అవసరమైందే మనకు వస్తుంది, నోరు తెరవడం వరకే మనది. మాస్టర్స్ వాకినే మనతో చెప్పిస్తారమ్మా అని చెప్పాను. నాకు ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నాకు ఉంది అనుభవం. అక్కడ అంతా ఏదో చెప్పారనుకుని క్లాస్ వెళ్తాను నేను, ఆ స్కూల్స్కో గ్రామాలకో చుట్టుపక్కల ఊళ్ళకో ఎక్కడో వెళ్తుంటాను. కానీ అక్కడ వాళ్ళకి ఏది అవసరమో అదే వస్తుంది. చూసారా మనం? సిద్ధం అవడం వరకే మన కర్తవ్యం, మన బాధ్యత, మన ధర్మం. గురుతర ధర్మం, బాధ్యత, గురుతర బాధ్యత. ఒక మంచి గురువు దొరికాడు, శివుడు చెప్పాడు మీకు మంచి గురువు దొరికాడని. షిరిడి సాయిబాబా చెప్పాడు నాకన్నా గొప్ప గురువు దొరికాడని. వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఈ గురువును వదలొద్దు అని. నా పని ఆయన చేస్తున్నాడు అని అన్నమయ్య పల్లకి మోస్తున్నట్టు పత్రిసారిని ఉయ్యాలు ఊపారు. ఎంతమందో చూసి వచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి. ఆ విగ్రహం 100 అడుగుల కింద ఒక బిలంలో యోగుల సమక్షంలో ధ్యానం చేస్తూ, ఇప్పటికే కలియుగ దైవం, అందుకే అంత నిత్య కళ్యాణం పరుస్తారు. అక్కడ ఉయ్యాలు ఊపుతున్నారు పత్రిసారిని అడిగినప్పుడు చెప్పాడు. మరి అన్నమయ్య సినిమాలో మనం చూసాం కదా, ఏంటి స్వామి పల్లకి మోస్తున్నారు అన్నమయ్య కంటే, నేను చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు, ఆయన వచ్చాడు అని అందకం కదా, మన అంశ కదా, పల్లకి మోస్తాం పరవశిస్తాం అంటాడు. మరి ఇక్కడ వెంకటేశ్వర ఉయ్యాలు ఊపుతున్నాడు మన పత్రిసారిని. చూసొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అంత గొప్ప గురువు దొరికినప్పుడు, గురువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాని, సేవనం మోక్షదాయకం. చూసారా ఎంత మహద్భాగ్యాన్ని ఇచ్చారో? అన్ని ఆ గురువు దగ్గర సకల దేవతలు ఉంటారు, అంత గొప్ప గురువు. జీసస్ కు చెప్పాడు, అందరూ చెప్పారు. మన కేశవరాజు గారిని కదిలిస్తే శివుడు చెప్పాడంట, గురువు దొరికాడు ఎల్లవయ్య, నేను నాతో తీసుకెళ్తాను వస్తావా అన్నప్పుడు మా గురువు గారు ఓకే చెప్తారని, నేను పిలుస్తానని, నేను పిలిచేది పంపించేదాకా మీ గురువు గారు చెప్పలేవయ్యా, మీ గురువు గారు చెప్పేసరికి నువ్వు వెళ్ళిపోదు కానిలే. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేను విన్నాను, ఆయన అప్పుడు స్పీచ్ నేను ముందే సినిమాకి వెళ్దాం అనుకున్నాగా, ఆ సినిమా ముందే ఇవాళ కల్లో కనపడేదంట. మరి జన్మతః యోగి కేశవరాజు గారు మనందరికీ తెలుసు, జాన్ జగత్ చేస్తున్నారు ప్రాజెక్ట్. ఆ బుక్స్ అన్ని నేను తెప్పించి పంచుతూ ఉంటాను అనమాట. పాంప్లెట్ ఇస్తే అటు ఇటు పడేస్తాను, బుక్సే పంచుతాను, రాసి పంచుతాను. మరి తపతి రాఘవరావు గారి దగ్గర నుంచి ఆ శాఖాహార బుక్స్ రాసి తెప్పిస్తాను, అవి పంచుతుంటాను. మరి నేను రాసిన బుక్స్ మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయించి పంచుతూ ఉంటాను. మనం ఇవ్వాలండి, ఒక చెట్టు ఇవ్వట్లేదా? మనం ఇవ్వడానికే వచ్చాం మనం. ఏం ఉంచుకున్నారు పత్రిసారి? ఒక షిరిడీ ఏం ఉంచుకున్నారు? ఒక జీసస్ క్రైస్ట్ ఏం ఉంచుకున్నారు తన దగ్గర? మరి ఆ గురుతర బాధ్యత మనం వహించాలి కదా, మనకి ఇచ్చి వెళ్ళారు ఆయన. అయితే 80% ఆయన మొత్తం చేయాల్సిందే చేసేసి 2000. ఇప్పుడు చూడండి మనం 10th క్లాస్ చదవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మన కరోనా టైంలో ఉదాహరణ చెప్తాను. మా మనవణ్ణి ఒక క్లాస్ జంప్ చేయించని చెప్పి పూర్తి చేసేసుకున్నాడు ఈ సంవత్సరం. ఆ క్లాసు 6th లో ఉండాల్సిన 7th వచ్చాడు మా మనవడు, మా పెద్ద బాబు కొడుకు.
అలాగా 2095 దాకా ఉంటాను అని అంటే ఈ లోపల పూర్తి చేసేసుకున్నారు. మరి మనం కూడా తెలివైన ఆత్మలం అయితే ఎన్నో జన్మలది ఈ జన్మ ఆఖరి జన్మ ఆఖరి జన్మ అన్నప్పుడు తెలివైన ఆత్మకి ఈ జన్మలోనే అన్ని పూర్తి చేసేసుకుని ఆఖరి జన్మ చేసేసుకోవచ్చు. అన్నిటికీ మన ప్రతిసారి ఉదాహరణ తీసుకోవచ్చు. ఏ గురువు అట్లా చేయలేదు కదా, ఏడవలేదు కదా, దుఃఖించలేదు కదా, ఎంతో ఆనందంగా చేశారు వాళ్ళు. మరి అలాంటి బాటలో మనం ఉన్నాము. నేర్చుకోవాలి, నేర్పించాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నది ఇక్కడ చిన్న పెట్టకథ చెప్తాను అన్నాను కదా. అది ధృతరాష్ట్రుడు అంట శ్రీకృష్ణుని ఫస్ట్ టైం దేవాది దేవ వాసుదేవ అని దైవమా అని సంబోధిస్తూ అడిగాడంటండి. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను ఇక్కడ. మనం ఎలా ఉండాలనేది సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం, ఒక ఫిల్మ్ మాస్టర్ అయ్యుండి. ఎందుకంటే అన్ని కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మరి రోగాలు వస్తుంటాయి లోపల, బయట అందరూ అంటుంటారు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు మందులు వేసుకో అంటుంటారు. అయినా మన సహనంతో ఉన్నామా లేదా, మనం ఆయన బాటలో ఉన్నామా లేదా? ఏం చెప్తారు ఆయన? ఆత్మహత్య చేయని వాళ్ళందరికీ నమస్కారం, హత్యలు చేసుకున్న వాళ్ళందరికీ నమస్కారం. తిట్టుకోండి, కొట్టుకోండి, ఇంట్లోనే ఉండండి. తిట్టుకోండి, గొడవలు పడండి, ఇంట్లోనే ఉండండి. కొట్టుకోండి, ఇంట్లోనే ఉండండి. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోద్దు. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోయామంటే ఆత్మహత్యలో హత్యలు చేసామంటే ఇక మనకి గురువు ఎందుకు, మనం ఈ బాటలో ఉండడం ఎందుకు, మనం చేయడం ఎందుకు? మన అమ్మా నాన్నకి చెడ్డ పేరు వచ్చే పని మనం చేస్తామా? తల్లి తండ్రి తర్వాత గురువే కదా, తర్వాతే కదా దైవం. మరి ఆ గురువుకి చెడ్డ పేరు వస్తే మనకైనా చెడ్డ పేరు ఎవరికి వస్తుందండి? మరి ఇంకెందుకండి గురువు దగ్గర విశ్వాసం ఉందా నీకు? ఒక్కటే ఉంది విశ్వాసం, ఆ జన్మ అంత ముందు జన్మలో మనం అదే కదా. మరి గురుతర బాధ్యత ఎంతమందికి ఉందో సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చిన్న కథతో మనం ఈ అన్నిటి నుంచి బయటపడిపోతాం. ఈ చిన్న కథ మనల్ని ఎన్లైట్ చేస్తుంది అనమాట అని నేను భావిస్తున్నాను. ధృతరాష్ట్రుడు ఫస్ట్ టైం వాసుదేవ భగవంతుడానికి సంబోధిస్తూ 100 మంది బిడ్డలు ఉన్నారు, ఒక్క బిడ్డనైనా నాకు మిగల్చలేదే, నీకు ఇదేం న్యాయం ధర్మము, నువ్వు దేవుడు కదా, మరి నీకు ఇంత మాత్రం కరుణ దయ లేదా స్వామి అని అన్నప్పుడు ఫస్ట్ టైం స్వార్థపరుడు కదా, 100 మంది బిడ్డలు ఒక్కడైనా మిగల్చలేదే అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు మొదటిసారి కర్మ సిద్ధాంతం చెప్తూ నువ్వు ఒకానొక జన్మలో క్రూరుడువైన ఒక వేటగాడివి, జంట పక్షుల్ని వేటాడుతూ ఒక పక్షిని చంపేశావు. అప్పుడు దాంతో నీ కసి తీరకుండా క్రూరుడు కదా, ఆ క్రూరుడు అంతే. ఇప్పుడు ఆ పక్షి దొరికింది, వెళ్ళి వేటాడాడు, తినొచ్చు కదా, దాంతో సరిపెట్టుకోవచ్చు కదా, తృప్తి ఐశ్వర్యం అన్నారు కదా. క్రూరులకి ఏముంటుంది, మూర్ఖులకి ఇంకా వేటాడుతూ 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 పరి ఎక్కడికంటే అక్కడికి తరుముతూ వెళ్తుంటే చెట్టు గుబురులో దాక్కుందంట. ఆ చెట్టు గుబురులో దాక్కుంటూ కొంచెం ఆ చెట్టులో కొమ్మల్లోనే గుడ్లు 100 గుడ్లు ఉన్నాయన్నమాట. వాటిని అది దాక్కుంది కొమ్మల గుబురులో, కనపడట్లా. దాన్ని కనపడలేదని, దాన్ని చంపలేదనే బాణం వేసి ఆ 100 గుడ్డల్ని చిదిపేసి నలిపేసాడంట, వాళ్ళతో పడగొట్టేసి. తన తల్లి ఎదురుగానే తన గుడ్ల లోపల ఇంకా పక్షిలాగా కూడా మారలేదు అవి. మరి ఒక సంవత్సరంలో 100 మంది పుట్టేస్తారండి బిడ్డలు? ఆ పాండవులు పుట్టేశారు, పంచపాండవులు 5గురు పుట్టేశారు, నాకన్నా చిన్నది. మరి నాకు బిడ్డలు లేరని ఆ కడుపు విచ్ఛేదనం చేసుకున్నప్పుడు ఆ పిండాన్ని 100 కుండల్లో పోసి, ఇదంతా మనకు తెలిసిందే కదా, ప్రాణం పోస్తారు ఆ పీసెస్ అన్నిటిని. అప్పుడు ఒక సంవత్సరంలో 100 మంది ఎవరైనా కన్నారండి? ఈ మధ్య మనం చూస్తున్నాం, ముగ్గురునో నలుగురినో లేకపోతే 10 మందినో 6 డజన్ మందినో ఏదో పేపర్లో వార్తల్లో టీవీలో చూస్తున్నాం. 100 మందిని కన్నాళ్ళు ఎవరైనా చూసాము? మరి ఎందుకు? 50 జన్మల క్రితం అంటండి అది జరిగింది. తన తల్లి ఎదురుగానే ఆ గుడ్లో పిండాలని, మరి ఇక్కడ కూడా పిండం విచ్ఛేదం చేసుకుని 100 మంది పుట్టారు ఒక సంవత్సరంలోనే. ఆ 100 మంది తను చేసింది. మరి ఇంకో ప్రశ్న అడుగుతాడు, మరి కృష్ణ వాసుదేవ, మరి 50 జన్మల క్రితం చేసింది మరి ఇప్పుడు ఎందుకు అనిపిస్తున్నాను, ఈ మధ్యలో జన్మలన్నీ ఉన్నాయి కదా అంటే అప్పుడు ఒక కరుణామయుడన వాసుదేవుడు భక్తవత్సలుడు అసలు ఎంత చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, ఎంత కరుణ దేవుడికి. అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఆ తత్వంలో ఉన్న భగవత్ తత్వంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ నేచర్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తాడు, నువ్వు తట్టుకునే శక్తి వచ్చిన తర్వాతే కర్మ అనుభవించగలవు. ఉదాహరణ ఇందాక ఏం చెప్పాను స్టార్టింగ్, భగవద్గీత కృష్ణుడు, వినేవాళ్ళ మనం అర్జునుడము. ఇక్కడ అంతే, కృష్ణుడు చెప్పేది మనకే, నా ద్వారా చెప్పిస్తున్నాడు. సపోజ్ భద్రసారి చెప్పిస్తున్నాడు, కృష్ణుడు చెప్పిస్తున్నాడు. ఇది చూడండి, ఇప్పుడు 50 జన్మల్లో ఏదో ఒక జన్మలో అనుభవం చేయొచ్చుగా, ఇప్పుడు ఎందుకు అనుభవిస్తున్నా అంటే నీకు ఇప్పుడే తట్టుకునే శక్తి వచ్చింది. చూసారా ఎంత కరుణామయుడు, ఎమ్మటి జన్మలోనే అయిపోదు. మరి మనం ఇన్ని అనుభవిస్తున్నాం, ఒంట్లో ఇంట్లో బయట ఏం లేవు మనకి.
సామాన్యంగా జీవిస్తున్నాం, కానీ ధైర్యంతో మన సత్తా చూపించుకోవడానికి వచ్చాం మనం. ఇంత చక్కటి అదృష్టంతో ఆ గురువు మన లోపల నుండి నడిపిస్తున్నాడు. ఆ గురువు అనుగ్రహం ఉంది, దైవ ఆశీర్వాదం ఉంది. మనం కోరుకోము, ఉంటాయి ఉన్నాయని ఆశించే వాళ్ళం మనం. ఎందుకంటే ఫ్రెండ్స్ మీ మాస్టర్స్ మీ దైవాలం అయిపోయాం. దైవాలం అయిపోవడానికి వచ్చాం, దైవాలమే. ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ దైవ లక్షణాలు ఉన్నాయి మనకి. ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, దయ, కరుణ, త్యాగం ఉన్నాయి. మరి ఎంత తట్టుకునే శక్తి వచ్చిన తర్వాత అనుభవింప చేశాడండి ఆ కర్మ. అంటే ఇప్పుడు మనం తట్టుకునే శక్తిలో ఉన్నాము. ఎవరికి లేవండి? శీత కష్టాలు చేతే పీత కష్టాలు పేతే కదా. కానీ మనం బెంబేలు ఎత్తిపోతున్నామా? పోవట్లేదు. ఆ తట్టుకునే శక్తి వచ్చింది మనకి ఇప్పుడు. ఈ శక్తితో మనం, ఈ జ్ఞానంతో ఏం చేయాలి? మనము కరుణతోటి చక్కగా మాస్టర్స్ ని మళ్ళీ తయారు చేయాలి. కర్మగారు మీరు మాస్టర్స్ ని తయారు చేసే కర్మ అంటారు. నీ శ్వాసే నీ గురువయ్యా. హింస పకడో, హింస చూడో, హంస పకడో అన్నారు. హింసను వదిలిపెట్టు. ఒక మనిషిని గాని, ఒక పక్షిని గాని, ఒక జంతువుని గాని, ఒక మనసున్న మనిషిని మాటతో, చేతతో, మనసా వాచ కర్మణ అన్నారు. బాధ పెట్టొద్దు, హత్య చేయొద్దు. చంపితేనే, లేకపోతే మాంసం కోసుకొని తింటేనే మేకల్ని కాదు. బ్రాహ్మణుల కోట్లు చాలా మంది తింటున్నారు, కానీ చాలా మంది తినరు. మరి వాళ్ళు హింస ఒక కర్మ సిద్ధాంతం అంటట్లేదా వాళ్ళకి? మాట నోట అయిపోద్ది కదా. నోటి మాట నోట అయిపోద్ది అక్కడ. కలియుగంలో నోటి మాటకే విలువ. మన చేతలకి వాటికి వాక్క్షేత్రంలో వింటాం మనం. ఆలోచనలకి చేతలకి అంత ఉండదు, ప్రకృతి సహజం అది. మనసు చింతన ఇలా చేస్తుంది, ఇవి అక్కడ పట్టించుకోరు. పైన మాటనే పట్టించుకుంటారు. ఎరుకతో మాట్లాడాలి, ఎరుకతో చేయాలి, ఎరుకతో పనులు చేయాలి, ఎరుకతో బిహేవ్ చేయాలి. ఆ బిహేవియర్ ఎలా ఉంది మనది, మన వాక్క్షేత్రం ఎలా ఉంది, మన ఇది ఎలా ఉంది, ఇదంతా మనము చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని చక్కగా మరి మనము అలా ఉన్నామా లేదా సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఈ రాజకీయాలు మనకొద్దు, ఈ తక్కువ ఎక్కువలు మనకొద్దు, నేను నాది అని భావన వద్దు. మన మనము మనందరము ఒక్కటే. మన లక్ష్యమే మన గురువు గారి లక్ష్యము. మనకు వేరే లక్ష్యమే లేదు. మన లక్ష్యం కూడా కలిసిపోయింది ఇందులో. ప్రతి మనిషికి మనకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కూడా ఇక్కడ మా అదే లక్ష్యం అయిపోయింది. గురువుగారి లక్ష్యం మన లక్ష్యం. ఎందుకు వచ్చాం? చివరి జంతువు కాపాడబడాలి, చివరి మనిషి బుద్ధుడు కావాలి, భూమి స్వర్గం కావాలి. నువ్వెవడివి? శ్రీకృష్ణుడు అంటాడు కదా అర్జునుడు, బంధువులందరూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చంపలేనంటే నువ్వెవడవయ్యా చంపడానికి? ఎక్కడ చూడు, ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ యుద్ధం అయిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చేది చూడు అని విశ్వరూపం చూపిస్తాడు. అలాగే ఇప్పుడు మన పత్రి సార్ స్వర్గం చేసేసారు, స్వర్గంగా మార్చేశారు. మన వంతు 20% మనం చేయడానికి ఉన్నాము. మరి ఇంకేముంది మనకి? మనలో ఉండి నడిపిస్తున్నారు ఆయన. ఆ 20% మనం చేయలేమా? ఆ 20% పనే మనకు వడ్డించేసి అన్ని ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయారే. మరి ఆయనకి చెడ్డ పని తెచ్చే, మన సొసైటీకి చెడ్డ పని తెచ్చే పిఎంసి ఛానల్ కానీ, పిఎస్ఎస్ఎం కానీ, మన సొసైటీకి కానీ ఇన్ని ఛానల్స్ చక్కగా మనం యూనిటీ వర్క్ చేసుకుంటూ, ఆ మరి అట మన పద్మ మేడం పత్రిజ మెడిటేషన్ ఛానల్, ఇక్కడ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్, ఇంకా కేసరాజు గారి ఛానల్, అన్ని మనమే, అన్ని మనమే, పిరమిడ్లు అన్ని మనయే. అందరం మనమే. మన అనుకుందాం. మనం అందరం ఒక్కటే. ఈ రెండు లేవు అక్కడ. ఒక్కడే దేవుడు. రకరకాల అంశాలు అంతే, రకరకాల రూపాలు, పక్షిగా, చెట్టుగా, మనిషిగా, జంతువుగా రూపాలు. అన్ని చోట్ల మనం ఉన్నాం. ఇందుగలడు అందు లేడని చదివినప్పుడు అంతా మనమే అయినప్పుడు, అంతా ఒకటే అయినప్పుడు, నువ్వు నేను ఒకటే అయినప్పుడు ఎందుకు తరతమ భేదాలు? గురుతర బాధ్యత వహిద్దామండి. చక్కగా మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఒక మాస్టర్గా ఉన్నామా, ఒక ఫ్రెండ్ లాగా ఉన్నామా, ఒక దైవ లక్షణాలు ఉన్నాయా అని దయచేసి, నేను ఎవరైనా కష్టం నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించాలి. ఎందుకంటే సత్యం కర్ణ కఠోరంగానే ఉంటది. సత్యం ఒక దెబ్బ కొట్టినట్టే ఉంటది. ఎందుకంటే మంచిది కదా. అమ్మ ఎందుకు కొడుతుంది బిడ్డల్ని? తనకేమన్నా కక్ష? చిన్నప్పుడు మనందరం తన్నులు తినలేదా? ఇప్పుడు మనకు తెలియదు అమ్మ ఏంటి ఇట్లా, అమ్మో జైల్లో ఉన్నట్టుంది, పారిపోవాలి, ఏంటి అమ్మ ఇలాగా అనుకున్నాం. వాళ్ళ ఆ జ్ఞానం ఆ పరిధిలో ఉన్నది. కానీ ఇప్పుడు యోగులు పుడుతున్నారు, ఇష్ట ప్రకారం పెంచుతున్నారు చక్కగా. అలా అని వాళ్ళు మిస్బిహేవ్ చేసుకోవద్దు, మిస్యూజ్ చేసుకోవద్దు. తల్లి తండ్రి అంటే గౌరవిద్దాం, గురువుల్ని గౌరవిద్దాం, మన సాటిని మనిషిని ప్రేమిద్దాం, ఆ విలువల్ని పెంచుదాం. మనం కిడ్స్ని, యూత్ని తయారు చేద్దాం మనం. ఆ యూత్ ద్వారా కిడ్స్ భవిష్యత్తు శ్రీకృష్ణులది. బుక్ చదవండి, ఎంత బాగుంటుందో. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంది. కాబట్టి మనం భవిష్యత్తు శ్రీకృష్ణులే తయారు చేద్దాము. ఒక మాస్టర్స్ని తయారు చేద్దాము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము, విరాజిల్లుదాము, ఒక మాస్టర్లుగా విరాజిల్లుదాము.
ఆ పత్రిజీ కలలని నెరవేర్దాము, ఆయన పదాలని పట్టుకుందాము, ఆ ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని ఫాలో అవుదాము. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. ఇది అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకొని మనం అన్ని తెలిసినవి అయినా మళ్ళీ తెలుసుకుందాం. కాబట్టి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎందుకనే కష్టాలు పడుతున్నాము? ఏమైతుంది? మనకు ధైర్యం వచ్చేసింది కదా, తట్టుకునే శక్తి వచ్చేసింది కదా, ఈజీ అయిపోయింది కదా, ఇక్కడ ఏం ఉండట్లేదు కదా, ఇది వరకులాగా అంత క్లీన్ అయిపోయింది కదా. గతాన్ని అవగతం చేసుకున్నాం కదా, విగతం చేసేసుకుంటున్నాం కదా, చక్కగా. మరి ఇంకేమైంది? హాయిగా హాయ్ అంటూ వచ్చాం, బాయ్ అంటూ వెళ్తాం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మంచి థ్యాంక్ యూ సో మచ్ మేడం. టాపిక్ పంచుకునే అవకాశం నాకు నా పరిధిలో, నా జ్ఞాన పరిధిలో నాకు తెలిసినంత వరకు అవును చెప్పాను. మేడం, చాలా బాగా చెప్పారు మేడం. ఈ రోజు అంతా పత్రిజీ గారి గురించి అన్నమాట. అంటే ఏం అంతే కదా, మాస్టర్స్ గా నేర్పించారు. ఇప్పుడు జరుగుతున్నది మనం యూట్యూబ్ లో వాటిలో చూస్తున్నాం కదా మేడం. అవును అదంతా మేడం. అనవసరం, పేరు అనవసరం. నేను శివప్రసాద్ గారి ఇంటర్వ్యూ కూడా విన్నాను నేను. ఎంత చక్కగా చెప్పారు ఆయన. ఎవరిని ఇంత మాట అనుకున్నా, ఎంత చక్కగా చెప్పారో. నిన్నే అవును మేడం. చూసాను కదండి. మన పిఎస్సికి మనం PSSM కి మనం ఎన్ని ఛానల్స్ పెట్టుకొని అందరినీ ఎంగేజ్ చేయాలి. మనలాగా మనం ఇంకా ఎంగేజ్ అవ్వాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని మన గురుగారే చెప్పారు. మరి ఆయన గురుతర బాధ్యత మనది. ఆయన అక్షర సత్యాన్ని పాటిద్దాం, ఆయన పాదాలని అనుసరించి నడుద్దాం, ఒక గురువు బాటలో అవును నడుద్దాం. మేడం. ఆయన మనకి మీరు ఇచ్చిన చెప్పినట్టు బాధ్యత అది. పాదాలు పట్టుకోకుండా పదాలు పట్టుకోవాలి. అంతే కదా మేడం. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అయిపోయింది? నేను ఇంకొకటి విన్నాను మేడము, ఒక ప్లక్కర్ లక్కర్ అని పోల్చారు మేడం. ఒక రాఘవి మేడము, శారదా మేడము చెప్తారు. ఆ మేడం పేరు ఐడియా లేదు. మన లైట్ వర్కర్స్ టీవీలో విన్నాను. నాకు ఎప్పుడు ఇంక ఇది వింటూనే ఉంటాను అనమాట. పెట్టుకున్న పని చేసి అయిపోయినా, పని అయిపోయినా ఇక యూట్యూబ్ ఇవి పెట్టుకొని ఛానల్సే వింటుంటాను. ఇంకా ఎప్పుడు ఆయనతోనే ఉంటాను, ప్రతిసారితోనే. ఎప్పుడు నాకు నచ్చినవన్నీ టచ్ అయినా నేను చెప్తున్న క్లాస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. అందుకే మీకు అంటే మనము ఒకటి విన్నా మేడం, లక్కర్ అనే ఒక నెగిటివ్ ఫోర్స్ ఇప్పుడు 2012 నుంచి పోటాన్బేట్ లోకి వెళ్తుంది కదా మేడం. ఇంకా పూర్తి కాలేదు, ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్తూ ఉన్నాం అనమాట, వెళ్తున్నాము. అయితే ఇంకా పూర్తి కాలే, 2012 నుంచి మొదలైంది, అది 30 కల్లా అవుతుందేమో మరి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే లక్కర్తో పోల్చారు ఆ నెగిటివ్ ఫోర్స్ ని. అది ఏదో ఒక మాయ పన్ని, నక్క జుత్తులాగా మాయ పన్ని ఒక దూరేసిందంట ఆ వెలుగులోకి. అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరిలోకి అనుకోండి, దైవత్వం ఉండే మన పిరమిడ్ మాస్టర్లు అందరిలోకి దూరేసిందంట ఆ బ్లాక్ ఫోర్స్. మరి ఆ బ్లాక్ ఫోర్స్ ఎంత ఉన్నప్పుడు దైవానికి ఎంత ఉంటది? ఇప్పుడు దైవం ఉన్నప్పుడు మంచి శక్తి ఉన్నప్పుడు దుష్ట శక్తి ఉంటది, దేవతలు ఉన్నప్పుడు దెయ్యాలు ఉంటారు, లేకపోతే హీరోకి విలువే ఉంటది కదా. దానికే అంత ఇది ఉన్నప్పుడు మన దైవానికి ఎంత ఉంటది? ఇప్పుడు ఆ దైవం కూడా బ్లాక్ లోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ హోల్ లోకి దాన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చే ప్రయత్నం ఇది ఇప్పుడు జరుగుతుంది. అందుకే ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ, ఇంత గందరగోళ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా మన మంచికి, పెరుగుట విరుగుట కొరకే అనుకుందాం. కాబట్టి ఆ రోజులు తొందరలోనే రాబోతున్నాయి. భూమి స్వర్గంగా మారిపోయింది ఆల్రెడీ. మన వంతు మనం చేసేద్దాం. ఇవన్నీ వద్దు మనకి, మన అనుకుంటే చాలు, మోక్షమే అంతే. నా అందరికీ మీకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ సభ్యులందరికీ, టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. ఇవ్వండి, మాస్టర్స్ లేదంటే ముగించేద్దాం. మాట్లాడాలి అనుకుంటారు, మీరు చూస్తారా? హలో. ఓకే, చెప్పండి మేడం. హలో. చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే, చాలా బాగా చెప్పారు మేడం. చాలా చెప్తామండి, మనం బాగుంది ఇవాళ. చెప్పుకుంటాం కానీ ఆచరించాలి మేడం, చక్కగా. ఆచరించాలి. మన బాధ్యత, మన ప్రస్తుత కర్తవ్యం లేదండి, అదే. ఆచరిస్తున్నాను. అంతే అండి, అంటే మీరు అని కాదు, లేదండి, ఆచరిస్తున్నాం. మనం అంటే ఆచరించాలి. మనం ఇప్పుడు ఆ టైం అదేనండి. వచ్చేసింది ఇక ఆచరిస్తున్నాను. మన అనుకోవాలి, అంత వచ్చేసింది అదొక్కటే. అండి. అదే మోక్షం కాబట్టి అంట. ఇందులో చేరగలుగుతాను మేడం నేను. అంతే కాదు, కదా, ఏ గోటి మనంటారంటే పక్షులు ఆ ఇంకో గూటికే మేడం చేరుతాయి. అలాగే అన్నారు. మీకు అది అంతే కదా. రాబట్టేనండి మీరు జూమ్ సెక్షన్ లో చేరారు, లేకపోతే ఇందులో మీరు దూరలేకపోయి అందరూ అంతే కదా. అన్నారండి. మేము వచ్చి 3 నెలలు అవును, అవుతుంది మేడం. వసుదైక కుటుంబం మనది. 4 నెలలు అవుతుంది. వసుదైక కుటుంబం. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరేవి. మనందరం ఆ గూటి పక్షులమే. పత్రిసారి యొక్క పుత్రులం అవును. మనం, మానస అవును సార్. పుత్రులం మనందరం. కాబట్టి అవును ఆయన మేడం. గూట్లోకి చేరాం ఈ పక్షులన్నీ. ఆయన గూట్లోకి కరెక్ట్ చేరినాయి. మేడం. ఆ, చక్కగా చాలా బాగా చెప్పారు. ఓకే. చాలా బాగుంది క్లాస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. కథల రూపంలో చెప్పారు, కాకులు ఎలా చెప్తున్నారు చెప్పారు, కథలు చెప్పారు. చక్కగా
వినాలని ఎంత అద్భుతంగా విన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా మాస్టర్స్ మేడం? ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేస్తారా? నేను ఆల్వేస్ రెడీ మేడం, మీరు ఎప్పుడైనా ఓకేనే. ఏదైనా నేను వేరే ఊరు వెళ్ళినా, కొంచెం ఏదైనా నెట్ ప్రాబ్లం ఉన్నా తప్ప, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఇది చెప్పడమే నా ధర్మం అని నేను గురుదక్షిణ ఇదే ఇస్తాను సార్ అని సార్కి చెప్పిన మాటలు ఆచరించకపోతే ఎందుకు మేడం? వచ్చి నోటి మాట కాదు అది, ఇక్కడి నుంచి వచ్చింది, సోల్ లెవెల్ నుంచి. అది ఆచరిస్తూనే వెళ్ళిపోదాం. ప్రతిసారి చూపించారు ఆచరించి, మరి మనం కూడా ఆయన బాటలో నడవాలి కదా. అది నా ధర్మం అంతే. మీరు ఎప్పుడైనా సరే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. క్లాస్ యశస్వి బాగుంది మేడం. ఓకే, క్లాస్ చాలా బాగుంది. అంటే నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. మామూలుగా వెల్కమ్ స్పీచ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్నే ఇంత పెద్ద సబ్జెక్ట్ లాగా చెప్పారు మేడం. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అందులో అంత లోతు ఉంది మేడం. ప్రతిసారి ప్రతి మాటలోనూ సూక్ష్మంలో మోక్షం అన్నమాట. దాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే ఎంతైనా ఉంటుంది. ఒక మనిషి తెలుసుకుంటే ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అంటారు. లోపల అంత ఉంది మనకి, దాన్ని వెలికి తీశారు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంతే. మేడం ఒక్కటి చెప్పండి. అంటే మనకి అంటే ఉమ్, కొన్ని 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 సిచ్యువేషన్స్ లో మనకి తట్టుకుని, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ధృతరాష్ట్రం ఉంది, మీకు తట్టుకునే ఆ శక్తి వచ్చిన తర్వాత వచ్చిందని. ఆ, అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఆ అంటే ఉమ్, అవన్నీ మనము ప్రీ ప్లాన్డ్ గా తెచ్చుకున్నవే అయి ఉండొచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు ఇంత తెచ్చుకున్నాను, అంటే ఇంత తెచ్చుకున్నానని కూడా మనకు ఉండదు, అజ్ఞానం వచ్చేస్తుంది అప్పటికి. కానీ ఇవన్నీ అవసరమా అని కూడా అనిపిస్తుంది కదా మేడం. అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? నాకు కూడా మేడం, నేను కూడా ఉన్నాను అందులో. అసలు ఏంటి మనం చెప్తున్నాము, ఎవరు రారు, అసలు ఎందుకు ఇలా ఉన్నారు, చెప్తున్న కరోనా మాత వచ్చింది, వరదలు వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి, ప్రకృతి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది, అసలు ఎందుకు చెప్తున్నా, అసలు వేస్ట్, అసలు వదిలేద్దామా ఇదంతా, లేకపోతే చచ్చిపోదామా, ఎందుకు భద్రసారి వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోదాం, నాతో ఎంతమంది వస్తారో చేతులు ఎత్తండి అన్నారు. నేను అప్పుడు దాకా ఉంటాను, ఎప్పుడు దాకా ఉంటారో 95 దాకా 2000 అన్నారు, చేతులు ఎత్తాం. ఇప్పుడే వెళ్ళిపోతానా అంటే చేతులు ఎత్తానంటే ఎత్తామే. మరి అసలు ఎందుకు ఇలాగా? భద్రసారి ఉన్నప్పుడే అంత ఇదిగా ఉన్నాము, ఇప్పుడు ఆయన కూడా మన లోపల ఉండి నడిపిస్తున్న ఇలా ఒక్క చిన్న సెకండ్ ఎవరికైనా అనిపిస్తుంది మేడం ఇది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఫేస్ చేస్తున్నాం మనము. కానీ మళ్ళీ అంతే అవేర్నెస్ లోకి వచ్చేయాలి మేడం. అక్కడ ఏంటంటే ఇంక్లూడింగ్ మీ చెప్తున్నాను కదా, నాకు అనిపించింది ఒకనొక సందర్భంలో, అందరూ ప్రతి సీనియర్ మాస్టర్ గా కదిలించండి, ఇలా నాకు అనిపించింది మేడం అంటారు. ఎందుకంటే మనం ఆయన గుడి పక్షులం కదా, అనిపిస్తుంది, అది సహజమే. కానీ ఎరుక ఎరుక ఎరుక, దుఃఖం వస్తుందా, ఏడుపు వస్తుంది, ఏడ్చేద్దాం, రియలైజ్ అయిపోదాం, ఎరుకలోకి వచ్చేద్దాం. కోపం వస్తుందా, ఠామ్ ఢూమ్ అందాం, మళ్ళీ ఎరుకలోకి వద్దాం. ఏడుపు వస్తే ఏడ్చేద్దాం, నవ్వు వస్తే నవ్వేద్దాం, ఏదైతే అది. కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేసేయాలంటారు, అయిపోద్ది అక్కడికి, మళ్ళీ ఎమ్మటే ఎరుకలోకి వచ్చేద్దాం. మనలో ఉంది కదా ఆ ఆత్మశక్తి, భయాన్ని, ఆ భయాన్ని, అంటే మంచికి అనుకోవాలి ఇంకా, అంతే ఇంకా. ఆ లోపల మనల్ని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి మేడం. పత్రిసారు బుక్స్ చదవండి ఎమ్మటే, పత్రిసారు క్యాసెట్లు వినండి ఎమ్మటే, పత్రిక ప్రథమ బరాబర్ మనకి ఏది అవసరమో అదే వస్తుంది. కావాలంటే మీరు నేను చెప్పిన తర్వాత విని చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు జరిగే ఉంటది. ఎందుకంటే మనం ఏదైనా సాడ్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఆ బుక్ చదవడం ద్వారానో, ఒక క్యాసెట్ వినడం ద్వారానో మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేది, మన కోసమేనా ఇది, మన కోసమేనా ఈ వర్డ్ ఉంది, ఇది బుక్ చదివాం అని మీకు ఈ లోపు అనిపించే ఉంటది ఎన్నోసార్లు, అవునా కదా? కాబట్టి అలా అవును మనం మేడం. ఆ కాబట్టి ఇప్పుడు ఎరుకతోకి వచ్చాం కాబట్టి ఆన్ చేయండి, యూట్యూబ్ ఆన్ చేయండి. ఏదో ఒక మాస్టర్, పత్రిసార్ అనే కాదు, ఎంతో మంది ఇలా చెప్తున్నారు. ఒక్కళ్ళ దగ్గర ఒక జ్ఞానం ఉంది. అది మనం విన్నప్పుడు ఎస్, మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి మన కోసమే ఈ స్పీచ్ ఉంది, భలే పెట్టుకున్నా నేను, మనకు మన కృతజ్ఞతలు చెప్పుకుందాం, మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంతసేపు కూర్చొని 11 దాకా మనం ప్రశ్నలు ఇవన్నీ అయ్యేసరికి 11 అవుతుంది. ఇంతసేపు మెలుకోకుండా మళ్ళీ తెల్లవారుజాము బ్రహ్మోత్సవంలో ధ్యానం చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? మనకు మన కృతజ్ఞతలు చెప్పుకుందాం, మనకు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, మనకు మన కృతజ్ఞతలు చేసుకుంటూ, ఈ అవకాశాన్ని మనం ఇచ్చిన ప్రకృతికి మరి సహకరిస్తున్నా అంటే ద్వేషంగానో ప్రేమగానో ఎలాగైనా మన అందరి చుట్టూ ఉన్న పరిసరాలకి, చుట్టూ ఉన్న మనుషులకి, మనకి అంత ప్రకృతికి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మ్యాజిక్ మెడిటేషన్ లో చెప్తారు ఇది, మళ్ళీ మిర్రర్ వర్క్ లో చెప్తారు. రోజు చూసుకొని మనల్ని నవ్వుకొని మనల్ని మనం ముద్దు పెట్టుకోవాలి, ప్రేమించుకోవాలి. ఐ లవ్ మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ ఆల్. అంతే. అంటే లవ్ మీ అంటే లోపల ఉన్న ఆత్మకి, లవ్ యూ అంటే మనసుకి, లవ్ మీ అంటే మన శరీరానికి. మనం మూడుగా ఉన్నాం, మనసు బుద్ధి ఆత్మ అన్నమాట.
మూడు అంటే నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేను బుద్ధి కాదు అనుకున్నా ఇవన్నీ ఆత్మయే. ఆత్మే ఇన్ని రకాలుగా ఉంది. అందుకని ఐ లవ్ మీ, ఐ లవ్ యూ, ఐ లవ్. బయట ప్రపంచంలో ఐ లవ్ మీ అంటే మనకి, ఐ లవ్ యూ అంటే అందరికి, ఐ లవ్ ఆల్ అంటే ప్రకృతికి, విశ్వానికి అన్నమాట. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి ఈ రెండింటి మూడిట్లో. ఇట్లా చెప్పుకుందాం. మ్యాజిక్ మెడిటేషన్ చెప్పాను, మనల్ని మనం రకరకాలుగా చక్కగా నువ్వు వెరీ గుడ్, నీకంటే తోపు ఎవరు లేడు, నీ జీవితానికి నువ్వే హీరోవి. ఇలాగ మనల్ని మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ సంతోషమే సగం బలం అన్నట్టు. మనం ఎందుకు పనికిరాము, వేస్ట్ అనుకొని చూడండి, బాగా నీరసం వచ్చేసి దిగజారిపోతాం చక్రాస్ లెవెల్లోకి. మనసు ఎప్పుడు, శరీరం ఆలోచన ఎప్పుడైతే బాగాలేదో హెడ్డే ముఖ్యం. ఇది ఎప్పుడైతే ఇదైందో మనసు ఇదైపోతుంది. మనసు ఎప్పుడైతే ఇదో శరీరం అయింది. ఇక ఆత్మ కుంచుకుపోతుంది అప్పుడు. ఇలా అనుకొని చూడండి. మిర్రర్ వర్క్ షాపులు ఎన్ని జరుగుతున్నాయో చూడండి. లైట్ వర్కర్స్ టీవీలో కూడా ఇప్పుడు మ్యాజిక్ మెడిటేషన్ అని ఉంటుంది. మ్యాజిక్ అనే బుక్ కూడా ఉంటుంది. బుక్స్ చదవండి మేడం. ఇవన్నీ చదివితే ఇప్పుడు చెప్పాను, ఇంక్లూడింగ్ మీ, నాకు అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుందని నేను విన్నాను కూడా సజ్జన సాంగత్యంలో. అంటే సజ్జన సాంగత్యం చేద్దాం, మళ్ళీ ధ్యానం చేద్దాం, మళ్ళీ స్వాధ్యాయం చేద్దాం. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం, మనల్ని మనం సెల్ఫ్ చెక్ కూడా అధ్యాయం కిందే వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే మనకు అందులోంచి బయటపడిపోతాం. ఓకేనా మేడం? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే మేడం, క్లోజ్ చేసుకున్నామా మేడం? ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ. బాయ్. ఓకే బాయ్ మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. ఓకే మేడం.